మానవ శరీరంలో ప్రాముఖ్యమైన దేవుడు సృష్టించిన తన ఇష్టప్రకారమైన అవయవాలలో మెదడు ఒకటైతే రెండవ గొప్ప అవయవము గుండె. ఎక్కువ మంది ఈ కాలంలో ప్రపంచవ్యాప్తంగా మోరోవర్ కరోనా వచ్చిన తర్వాత రెండు ఎఫెక్ట్లు, ఒకటి హార్ట్ అటాక్, రెండు బ్రెయిన్ అటాక్. దయచేసి ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. దేవుడు మానవ దేహంలో రెండు ముఖ్యమైన కేంద్ర స్థానాలని ఏర్పాటు చేశాడు. ఒకటి మెదడైతే రెండవది గుండె. ఈ రెండిటికి అవినాభావ సంబంధం ఉంది. అనే కాదు, నడినెత్తు నుండి అరికాళ్ళ వరకు అన్నిటికీ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి పనిచేస్తూ ఉంటాయి. మనం నిద్రపోయినా, మనం పనిచేసినా, మనం నడుస్తున్నా, ప్రయాణంలో ఉన్నా అవయవాలన్నీ పనిచేస్తూనే ఉంటాయి. రక్తం అలా పరిగెడుతూనే ఉంటుంది. మెదడులో ఆలోచనలు ఎన్నో వస్తూనే ఉంటాయి. గుండె అలా కొట్టుకుంటూనే ఉంటుంది. నిజంగా అండి నాయన, ఈ బొమ్మ పోతుంది మాటి మాటికి. చూడండి, అక్కడ లూజ్ కాంటాక్ట్ ఏదో ఉంది, అక్కడ మాటి మాటికి పోతుంది ఆ బొమ్మ, మాటి మాటికి. దేవుని పిల్లలారా, అవయవాలు దేవుడు తన ఇష్ట ప్రకారముగా మన శరీరములో ఉంచాడు. దేనికి? ఆయన పని భూమి మీదకి పంపబడిన మనము పూర్తి చేసుకుని ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలని. మర్చిపోకూడదు. ఇది మనం వచ్చింది ఏదో మన వంశాలను పరిపాలించడానికో, మన కులాన్ని ఉద్ధరించడానికో, మన దేశాన్ని ఉద్ధరించడానికో. ఏమండి, ఒక అమెరికా వాడు అనుకుంటాడు ప్రపంచంలో నేనే అగ్రరాజ్యంగా ఉండాలి. ఒక రష్యా వాడు అనుకుంటాడు నేను ఒక అగ్రరాజ్యంగా ఉండాలి. ఒక చైనీస్ అనుకుంటారు మేమే అగ్రరాజ్యంగా ఉండాలని. ఏమండి, ఇలా రాజ్యాలను ఏలటానికి, అగ్రరాజ్యాలుగా ఉండడానికి, చిన్న రాజ్యాలను బెదిరించటానికి అందుకు నీ మెదడు ఉపయోగిస్తున్నావా? అందుకే కదండి ఉపయోగిస్తున్నారు. అక్కడ నుంచి మనం ఆరంభం అయితే పొలిటీషియన్, చివరికి అన్ని దేశాల్లో ఈ పాలిటిక్స్ ఉన్నాయి. ప్రజాపాలన, ఎలక్షన్స్, అందులో నేరస్తులు, దొంగలు, ఇలాంటి వాళ్ళందరూ పైకొచ్చి దేశాన్ని, రాష్ట్రాలని పాడు చేస్తూనే ఉన్నారు. వాళ్ళ మెదడు అందుకే పనిచేస్తుంటుంది. ఏమండి, ఒక విషయం చెప్తారండి. ఇంత సువిశాలమైన భారతదేశంలో మరి ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి. మరి మన వాళ్ళలో చాలామంది గొప్పవాళ్ళు, మంత్రివర్యులు పిల్లలు విదేశాలకు వెళ్ళి వైద్యం ఎందుకు చేయించుకుంటున్నారట? మన దేశంలో లేదు గనుక, మన హాస్పిటల్స్ మీద నమ్మకం లేదు గనుక బయటికి వెళ్ళిపోతున్నారు. అవునా? ఇక విద్యకొస్తే విదేశాలలో చదివించటం. ఈవెన్ ప్రస్తుత మన ముఖ్యమంత్రి కూడా తన కుమార్తెను విదేశాల్లో చదివించుకుని మనం తీసుకొచ్చాడు. ఆయన ఈజ్ ఎ క్రిస్టియన్, క్రైస్తవుడైన. అంటే మన విద్యాలయాలలో సరైన విద్య లేదని, ఇక్కడ జ్ఞానం సరైనది కాదని మన దేశంలో ఉన్న వాళ్ళే
విదేశాలలోకి వెళ్ళిపోయి అక్కడేదో సాధిద్దాం అనుకునే ఆలోచన, తప్పుడు ఆలోచనలు వాళ్ళలో ఉన్నాయి కదండి. అంటే దేశాన్ని గౌరవించమని పాటలు పాడతారు, దేశాన్ని బాగు చేద్దామంటారు. మరి పరాయి దేశాలకు వెళ్ళేందుకు పని చేస్తున్నారు, ఎందుకు అక్కడ చదువుకుంటున్నారు, ఎందుకు అక్కడ వైద్యం తీసుకుంటున్నారు? బ్రెయిన్ అండి, బ్రెయిన్. దానికి ఎన్నో తప్పుడు ఆలోచనలు. యేసుక్రీస్తుకి బ్రెయిన్ డ్యామేజ్ చేద్దామని వచ్చిందండి సాతాను. యేసుక్రీస్తుకే బ్రెయిన్ డ్యామేజ్ చేద్దాం. 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఈ ప్రపంచంలో తన సామ్రాజ్యాన్ని స్థాపించటానికి ఆయనక కొండ దిగుతాడు. అప్పటికి అది వచ్చింది. వచ్చి అదేమందో తెలుసా? మనుష్యుడు రొట్టె వలన బ్రతకడు అని యేసంటే అదేమంటుందంటే రొట్టె వలనే బ్రతుకుతాడు అందది. మనుష్యుడు రొట్టె వలన బ్రతకడు అని యేసంటే వాడంటున్నాడు రొట్టె వలనే బ్రతుకుతాడు. నేను బైబిల్ కాలేజీ ప్రారంభించిన తొలి రోజుల్లో బైబిల్ పట్టుకుంటే ఎలా బ్రతుకుతారండి, వాళ్ళకు ఉద్యోగాలు ఎవరిస్తారండి అని చాలామంది అనేక రకాలుగా హేళన చేశారండి. ఈరోజు అన్ని శాస్త్రాలకు శాస్త్రవేత్తలు ఉన్నారు. ప్రకృతిలో కాపీ చేసిన శాస్త్రాలు, వాటికి నేను ఇచ్చే మొట్టమొదటి హెచ్చరిక ఈ శాస్త్రవేత్తలకి. వీళ్ళందరూ కూడా ప్రకృతిలో చూసిన వాటికి శాస్త్రాలు రాశారు. మరి ప్రకృతి శాస్త్రం ఎవరు రాశారు? ఎవరు రాసి ప్రకృతిని కలిగించారు? ఏ సైంటిస్టు కలిగించలేదు, ఎవడూ రాయలేదు. ఒక్క బైబిలులో మాత్రమే ప్రకృతి శాస్త్రం గురించి వ్రాయబడింది. ప్రకృతి శాస్త్రంలో ఉన్న వాటిని చూసి ప్రకృతిలో శాస్త్రాలు రాశారు వీళ్ళు. దేవుడు కలిగించిన ప్రకృతిలో శాస్త్రాలను చూసి శాస్త్రాలు, వేరు శాస్త్రాలు రాశారు వాళ్ళు. మరి ప్రకృతి గురించిన శాస్త్రం ఏమి రాశారు? ఎవ్వడు ఏమి రాయలేదండి. రాయక, తెలియక, చేతగాక వాళ్ళు ఏమన్నారో తెలుసండి? ఏమండి, చెప్పేవాడు కూడా అప్పటికి పుట్టలేదు. జాగ్రత్తగా వినండి, ఈ మాటలు చెప్పేవాడు కూడా పుట్టలేదు. వాడు పుట్టిన కొంతకాలానికి వాడు అంటాడు, ఈ విశ్వంలో ఒక పెద్ద విస్ఫోటనం, ప్రేలుడు సంభవించింది. అప్పుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కలిగాయి అన్నాడు. ఎలా తెలిసి వీడికి? వాడు ఊహండి, ప్రతివాడు ఊహించే కదా. చార్లెస్ డార్విన్ చూశారు కదా, వాడు సేమ్ లైక్ మంకీ. వాడు ఫోటో చూడండి ఒకసారి, చూపిస్తాడు. కోతి. మరలా ఎవరు? ఈజ్ ఎ క్రిస్టియన్ అండి, చార్లెస్ డార్విన్. క్రైస్తవుడు. ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టి చదువుకున్న రోజుల్లో ఇతన్ని ఈ ప్రయోగానికి పంపితే ఆఫ్రికా వస్తూ ఆఫ్రికాలో ఈ పెద్ద కోతుల్ని చూశాడండి. అప్పుడు అతని మెదడులో ఒకటి బయలుదేరింది. ఎందుకంటే దానికున్న పొడవాటి చేతులు, దానికున్న పొడవాటి కాళ్ళు, దానికున్న 2 కళ్ళు, దానికున్న మూతి, దానికున్న పళ్ళు, ఇవన్నీ చూసి వీడు ఫోటో కూడా అద్దంలో చూసుకుంటాడు కదండి. కోతు నుండి మానవుడు వచ్చాడు అని చెప్పేసాడండి. రాత్రి విన్నారు కదా, పిల్లాడు చెప్పాడు. అంటే వాడికి తెలియదు, అంటే వాడు బైబిల్ చదవలేదు. వాడు చూడండి, వాడు ఎలా ఉన్నాడు.
ఆ పక్కన కోతును కూడా వేయండి, మీకు తెలుస్తుంది అప్పుడు. ఒక చింపాంజీని వేయండి ఆ పక్కనే, ఒక చింపాంజీని వాడి పక్కనే. అంటే తీడి ముఖం దాని ముఖం ఒకలాగా ఉంది. అది కాలక్రమాన జరిగే పరిణామాల వలన వాడు మారాడు, మనిషిగా మారిపోయింది కోతి అని చెప్పాడండి. ఇది క్రైస్తవ దేశాలను చెప్పుకున్న గ్రేట్ బ్రిటన్ లాంటిది కానీ, అమెరికా లాంటిది కానీ, ఆస్ట్రేలియా లాంటిది కానీ, న్యూజిలాండ్ లాంటిది కానీ, ఈ ప్రపంచ క్రైస్తవ దేశాలన్నీ కూడా బైబిల్ చూడకుండా ఒక శాస్త్రవేత్త చెప్పింది నమ్మారు. అదే చదువుకున్నారు వాళ్ళు కూడా. ప్రకృతిని చూసి ప్రకృతి శాస్త్రాలు రాశారు. అసలు ప్రకృతి శాస్త్రం గురించి ఎవరు చెప్పారు? పుట్టించినవాడు చెప్పాలి కదండి. ఇది పుట్టించినవాడు చెప్పాలి. పుట్టించిన వారెవరు? దానికి అదే కలిగిందని వీడంటాడేంటి? బుద్ధి లేనివాడు వాడొక ఈడియట్. ఏది కూడా దానంతట అదే రాదు. అది ఒక్కటి మీరు తెలుసుకుంటే చాలా ఈజీ వర్డ్స్ మీకు చెప్తున్నాను. ఏది కూడా దానంతట అదే రాదు. దాని వెనక ఎవరో ఒకరు ఉండక తప్పదు. ఒక మహాశక్తి. ఇలా చాలా మంది శాస్త్రవేత్తలు ఇంకా సుదూర ప్రయాణాలు చేసి, ఇప్పుడు చూడండి వాళ్ళిద్దరిని, అంటే నువ్వేదో చూసేసి అదొక శాస్త్రమా? పరిణామ సిద్ధాంతం. ఏమండి తీసేనాను ఆడ చూడలేకపోతున్నాం. దేవుని పిల్లలారా, ఏదో చూసి ఏదో రాసేయటం అనేది శాస్త్రం అయిపోయింది. అలాగే మరి ఇంగ్లీషు కవులు ఉన్నారు, ఇంగ్లీష్లో నవల్స్ రాసేవాళ్ళు ఉన్నారు. అంతరిక్షం మీద నవల్స్ రాసిన వాడి పేరు కూడా నేను అందులో రాశాను. హెచ్డి వెల్. వాడు ఒక శాస్త్రం రాశాడు. ఏటా శాస్త్రం? నవల. ఈ మధ్యన ఒకడు సినిమాలు తీసి ఆ సినిమా హిట్ అయితే పిల్లల పాఠాల్లో పెట్టేయండి, ఆ సినిమాలో ఆ పాట అని చెప్తున్నాడు వాడు. మంత్రి ఎవడు? ఒక మంత్రి అయ్యాడు. అంటే హాల్లోకి వెళ్ళి బ్లాక్ టికెట్లు కొని అమ్ముకొని గుడ్డలు చెప్పుకొని టికెట్లు, బ్లాక్ టికెట్లు అమ్మేవాడు చూడండి, వాడు శుభ్రంగా చించేస్తారు బట్టలు. వాడు మనుషుల మీద నడిచి వెళ్ళిపోతుంటాడు బుకింగ్కి. లేకపోతే తెల్లవారు మంచం వేసుకుంటాడు ఆ బుకింగ్ దగ్గర. అలాంటి వాడు మంత్రివర్యుడైతే ఏమంటాడో తెలుసా? ఈ పాట పిల్లల పాఠ్య పుస్తకాల్లో ఉంటే బాగుంటుందండి అన్నాడు. అంటే సినిమాలు ఆదర్శమైన సినిమాలు, అంతే కదండి, అవి పిల్లల పాఠ్య పుస్తకాల్లో ఉండాలా. ఒకడన్నాడు, ఒక మంత్రులండి వీళ్ళందరూ, ఒక మంత్రి అన్నాడు, పాటలో ఉంటుంది, ప్రతి పిల్ల స్కూలుకి వెళ్ళేటప్పుడు స్కూల్ బ్యాగులో కండోములు పెట్టుకోండి అన్నాడు. ఎయిడ్స్ విస్తరిస్తున్న కాలంలో. ఏమండి, ఇలాంటి గూండాలు, రౌడీ షీటర్స్ నాయకులు అయిపోయిన తర్వాత చదువు సాము లేనివాడు, భూములు ఉన్నవాడు, పరపతి ఉన్నవాడు అధికారానికి వచ్చేసారండి. చదవరులు ఎవరు ఉండరండి. ఎవరో ఒకరో ఇద్దరో ఉంటారు. అసెంబ్లీలో పడుకునే వాళ్ళని చూసాం, అసెంబ్లీలో బూత్ సినిమాలు వాళ్ళ సెల్ ఫోన్లో చూడడం చూసాం. ఏమంటే ఎంతమంది దొంగలండి వీళ్ళందరూ. వీళ్ళేమి తెలుసుకుంటారండి వీళ్ళు. క్రైస్తవ దేశాల్లో కూడా అంతేనండి. ప్రపంచం ఇలా నలిగిపోతుందండి. నలిగిపోయినప్పుడు ఎవరో ఒకరు రావాలి. దేవుడు ఎవరో ఒకరి విప్లవకారుణ్ణి పంపాలి. ప్రవక్తలు వచ్చారు, రాజులు వచ్చారు, వీళ్ళందరూ విప్లవకారులే. న్యాయాధిపతులు వచ్చారు, అపోస్తలులు వచ్చారు, ప్రారంభ సంఘం వచ్చింది. కానీ వీళ్ళని ఎప్పుడూ ప్రపంచం అణగదొక్కిస్తూనే ఉందండి. వీళ్ళని పైకి రానివ్వటం లేదు.
వీళ్ళని పైకి రానివ్వటం లేదు. అలా ప్రకృతిని చూసిన వాడెవడు? ప్రకృతి పుట్టినప్పుడు ఉన్నవాడే ప్రకృతిని చూసేవాడు. ఎవరు చేస్తున్నారో చెప్పగలడు. వాడే లేనప్పుడు, వాడే పుట్టక ముందు ప్రకృతిలో ఏదో ప్రేలుడు సంభవించిందని నువ్వు చెప్పడం ఏంటి? నీ అనాలిసిస్, నీ థీరీస్ అన్ని, పనికిరాని థీరీస్ అన్ని చూపించి. కనుక ఇవన్నీ కూడా అభూత కల్పనలు. ఏ శాస్త్రాన్ని నమ్మకండి. ఎస్పెషల్గా మీ హెల్త్ గురించి, మీ ఆరోగ్యం గురించి ఈ వైద్య శాస్త్రాన్ని అస్సలు నమ్మకండి. రోగం తెచ్చుకుంటేనే మీరు హాస్పిటల్ పాలవుతారు. రోగం రాకుండా ఉండటానికి మీరు కట్టడలు నియమించుకుంటే హాస్పిటల్కు వెళ్ళరు. అపూర్వికులు ఉన్నారండి, వాళ్ళకి ఏం హాస్పిటల్స్ ఉన్నాయండి? ఏం హాస్పిటల్స్ ఉన్నాయి వాళ్ళకి? ఏమీ లేవే. చాలా హ్యాపీగా కాళ్ళకి చెప్పులు ఉండవండి, ఒంటి మీద బట్టలు ఉండవండి. ఆ కొండలో ఉన్న వాళ్ళకి మన పూర్వీకులు అండి వాళ్ళందరూను. వాడు చాలా హ్యాపీగా బ్రతికారండి, ఆరోగ్యంగా ఉన్నారండి. వాడికి గుడ్డితనం అది రాలేదండి, చెవిటితనం రాలేదండి. ఎందుకంటే ప్రకృతిలో దేవుడు సృష్టించిన వాటిని మాత్రమే తినడం నేర్చుకున్నారు వాళ్ళు. బైబిల్ చెప్పింది. ఇప్పుడు మనం చెప్పుకునే ఇంపార్టెంట్, ఒకటి మెదడు, రెండు గుండె. దానికి అటాక్ ఉంటుంది, దీనికి అటాక్ ఉంటుంది. కిడ్నీస్కి అటాక్ ఉండదండి, లివర్కి అటాక్ ఉండదండి, పెద్ద పేగులు చిన్న పేగులకి అటాక్స్ ఏ ఉండవండి. అటాక్ అంటే అర్థం ఏంటో తెలుసా? గుద్దే వెళ్ళి, చంపేయి, అలాంటి అటాక్స్ మన బాడీలో రెండిటి నుండి సంభవిస్తాయండి. ఒకటి మెదడు, రెండు గుండె. ఈ రెండు కూడా మన ఆరోగ్య సూత్రాలను బట్టి మన శరీరంలో భద్రంగా పెట్టాడు దేవుడు. భద్రంగా పెట్టిన దేవుడే దానికి ఒక గైడ్ రాశాడు, అదే ద హోలీ బైబిల్. ఎలా మీరు వాడాలి, మీరు ఏది తినాలి, మీరు ఏది తినకూడదు. ఇశ్రాయేలు కాలంలో అండి, అప్పటికి ఇశ్రాయేలీలకి వైద్య శాస్త్రం అంటూ ఏది లేదండి. ఆయన చెప్పేవాడు, గిట్టలు చీలి నెమరు వేసే జంతువులను మీరు తినండి అన్నాడు. ఆ కాలానికి, మళ్ళీ మర్చిపోకూడదు ఈ పాయింట్, ఆ కాలానికి గిట్టలు చీలి. ఎందుకంటే ఈ కాలంలో టోటల్ భూమి అంతా పాడైపోయిందండి. ఆ కాలంలో భూమి చాలా నిమ్మళంగా ఉందండి, ఆరోగ్యంగా ఉందండి. మీకు తెలుసో తెలీదో, ఢిల్లీలో ఈ రైతులు గడ్డి కాల్చటాలు, బట్టీలు పెట్టటాలు, పొగ ఫ్యాక్టరీస్ నుంచి పొగలు వదలటాలు, ఇవన్నీ చేయటం వల్ల ఢిల్లీ నగర వీధులు, మీ అందరికీ తెలుసు, ఢిల్లీ నగర వీధులు మసకబారిపోయండి. రోడ్డంటే వెళ్ళిన కారులు గుద్దుకున్నాయి, లారీలు గుద్దుకున్నాయి. అంటే కనబడటం లేదు, పట్టపగలు లైట్లు వేసుకొని వెళ్తున్నాయి అవి. కరోనా వచ్చినప్పుడు అన్ని ఫ్యాక్టరీస్ మూతపడ్డాయి. కారణం, పని చేయడానికి వర్కర్స్ రాలేదు, నడపడానికి డ్రైవర్స్ రాలేదు. వీళ్ళు రాకపోవటం వల్ల మెన్ పవర్, మనుష్య శక్తి, మనుషులు రాకపోవటం వల్ల ఫ్యాక్టరీలన్నీ బంద్ అయిపోయండి. అప్పుడు ఢిల్లీ గురించి రాశాడండి. ఢిల్లీ నుంచి హిమాలయ పర్వతాలు కనబడుతున్నాయండి. కరోనా టైంలో ఢిల్లీ నుంచి హిమాలయ పర్వతాలు కనబడుతున్నాయి. అంటే మొత్తం పొల్యూషన్ అంతా పోయింది. 3 సంవత్సరాలండి, 3 సంవత్సరాలు ఫ్యాక్టరీస్ బంద్ అయిపోతే 3 సంవత్సరాల తర్వాత హిమాలయ పర్వతాలు కనబడుతున్నాయి.
తాజ్మహల్ కనబడుతుంది క్లియర్గా. అంటే మనుషులు ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నారు, పాడు చేసేస్తున్నారంటే పాడైపోతుంది. వాడు వదిలే పొగ, వాడు విడిచిపెట్టే పాయిజన్ వాటర్, కెమికల్ వాటర్ ఈ నేలలోకి వెళ్ళి తాగే నీళ్లు కలుషితం అవుతుంది, పీల్చే గాలి కలుషితం అవుతుంది. అవి లోపలికి వెళ్ళి చేసే పని ఏంటో తెలుసా? దేవుడు తన ఇష్ట ప్రకారంగా చేసిన మన అవయవాలను పాడు చేయటమే వాటి పని. ఏమండి? అలా మనం ఈ పీల్చే గాలిలోనూ, త్రాగే నీళ్లలోనూ, తినే ఆహారంలోనూ, కాయగూరల్లోనూ, ఆకుకూరల్లోనూ, చివరికి బియ్యంలోనూ, చివరికి ధాన్యంలోనూ, చివరికి గోధుమలలోనూ నకిలీ ప్లాస్టిక్తో చేసేస్తున్నారు బియ్యాన్ని. ప్లాస్టిక్ మనం తెలుసుకున్నాం గత కాలంలో. ప్లాస్టిక్స్తో రైసు, ప్లాస్టిక్స్తో గోధుమలు, చివరికి మాంసాన్ని కూడా కృత్రిమ పదార్థాల చేత మాంసాన్ని తయారు చేసేస్తున్నారు. గుడ్లు కూడా కృత్రిమంగా గుడ్లు తయారు చేసేస్తున్నారు. మనం గుడ్డు రూపాన్ని చూస్తాం, గుడ్డు రంగును చూస్తామే తప్ప దేవుడు సృష్టించిన గుడ్డు లాంటి గుడ్డు కాదది. మనుష్యుడు కలిగించిన గుడ్డు. అవి తినేస్తే ఏమైపోతామండి మనం? మన ఆరోగ్యం చెడిపోతుంది, మన రక్తం చెడిపోతుంది, మన బ్లడ్ చెడిపోతుంది, మన కిడ్నీస్ చెడిపోతున్నాయి. దానివల్ల ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్! చెవులు వినబడకపోవటం, కళ్ళు కనబడకపోవటం, ముడుకులలో నొప్పులు, భుజాలలో నొప్పులు, కడుపులో మంట, వెన్నెముకలో నొప్పి, నడవలేము, కూర్చోలేము, పడుకోలేము. మన సెమినార్కి ఒక సోదరు వచ్చింది, ఇప్పుడే విన్నాను ఇందాక నేను ఇక్కడికి బయలుదేరే ముందు. ఆమెకి మోకాళ్ళు ఆపరేషన్ చేశారు. ఆమె పడుకోవటం లేదండి, ఒక కుర్చీ మీద కూర్చొని, ఒక ఎదురు కుర్చీ మీద కాళ్ళు పెట్టుకొని రాత్రంతా అలాగే ఆ కుర్చీలో నిద్రపోతుందండి పాపం. వాక్యం వినడానికి వచ్చిన ఆమె. అంటే మనం తీసుకునే ఈ గాలి కానీ నీరు కానీ దేవుడు చేసినవి, వీటిని కల్తీ చేసేస్తున్నాడు మనుష్యుడు. నేలను కల్తీ చేసేసి భయంకరమైనటువంటి కాయగూరలు పండిస్తున్నాడు, భయంకరమైనటువంటి ధాన్యాన్ని పండిస్తున్నాడు. ఇవన్నీ కలుషితం అయిపోవటం వల్ల మన ప్రతి దినం మన లైఫ్ అంతా కూడా డిస్టర్బెన్స్ అయిపోతుందండి. దేవుని పిల్లలారా, ఇదంతా ఎవరు చేశారనుకుంటున్నారు? మనమే చేసుకున్నామండి. మీరు కోటీశ్వరులుగా ఉన్నవారే పదవులలోకి వెళతారు. మర్చిపోకండి ఈ సీక్రెట్ ఎప్పుడు కూడా. పేదవాడికి ఎవరికి కూడా ఏ పార్టీలోనూ సీటు ఇవ్వరు. బాగా వినాలి. ఐఎమ్ ఎగెన్స్ట్ ది పాలిటిక్స్. నాకు అస్సలండి ఆ పాలిటిక్స్ పేరెత్తితే చాలా కోపం అండి. ఎందుకంటే మోసం చేశారు మమ్మల్ని, వాళ్ళు మోసం చేశారు. క్రైస్తవ్యాన్ని కాపాడుదామని ఎన్ని ధర్నాలు, ఎన్ని ఊరేగింపులు. ఈ బజరంగ దళ వాళ్ళు, శివసేన వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు క్రైస్తవులను చంపుతుంటే, చర్చలు పడగొడుతుంటే, ఏదో చేసిస్తే ప్రభుత్వం మనల్ని కాపాడుతుంది, మనకు అండగా ఉంటుంది అనుకుంటే పడగొట్టబడుతున్నాయి, చంపబడిన వారు చంపబడిపోతున్నారు. ప్రభుత్వం కిమ్మనకుండా ప్రధానమంత్రి కూడా నోరు మూసుకొని ఉన్నాడు, ముఖ్యమంత్రి కూడా మాట్లాడకుండా ఉన్నాడు. ఎందుకు? ఎక్కువ మంది హిందువులు కావటం. మత ఛాందస్యవాదులు పార్లమెంట్లో ఉన్నారు, మత ఛాందస్యవాదులు అసెంబ్లీల్లో ఉన్నారు. వీళ్ళెవరు?
ఒక టిక్కెట్, ఒక పార్టీ తరఫున ఒక టిక్కెట్ నీకు కావాలంటే 30 కోట్లు. ఇప్పుడు ప్రజెంట్ రేటు అడగండి, మీరు మీ ఎమ్మెల్యేలు ఉంటే అడగండి. మా డాడీ గారు చెప్పారని చెప్పండి, పర్వాలేదు, నా పేరు వినే ఉంటాడు. 30 కోట్లు 30 కోట్లు ఇచ్చి పార్టీ టిక్కెట్ తీసుకొని నువ్వు ఎక్కడ పోటీ చేయాలో చెప్తాడు. అక్కడ పోటీ చేసినప్పుడు ఆ నియోజకవర్గంలో ఉన్న 1000 మందికి ఒక్కొక్కరికి ఎంత ఇవ్వాలి? సీట్లు పంచేస్తావా? వాళ్ళు సామాన్యులు కాదండి. ఇప్పుడు ఒక ఓటుకి 30,000 లేక 50,000 కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఇప్పుడు రేపు ఎలక్షన్స్లో. అయితే మనకు డబ్బు వస్తుందని ఏమైనా ఆశపడుతున్నారా? మీకు డబ్బు వస్తుందని ఆశపడితే మీకు జబ్బు వచ్చి చచ్చిపోతారు వాళ్ళకు ఓట్లు వేస్తే. నన్ను అడిగితే మీరు ఎవరికి ఓట్లు వేయని అవసరం లేదండి. దట్ ఈస్ మై ఒపీనియన్. ఒక దైవజనుడుగా, ఒక దేవుని కుమారునిగా, ఒక ఇంటర్నేషనల్ ఛాలెంజర్గా మీరు అసలు ఓట్లు వేయకూడదు. ఎవరికి ఓట్లు వేయాలి? మీ ఊరిలో ఎవరు ఉత్తముడు, ఎవనికి ఉత్తమ గుణాలున్నాయి అంటే బైబిలును పాటించేవారు, దేవుని జ్ఞానాన్ని నేర్చుకునేవారు. ఏమండి, నాకు డబ్బులు వస్తున్నాయండి. ఎలా వస్తున్నాయి? ఇదిగోండి బైబిల్ కళాశాలలు, విశ్వవిద్యాలయం, ఏమండి బైబిల్ రీసెర్చ్ సెంటర్సు. ఆ పిల్లలందరూ ఎగ్జామ్ రాయడానికి రేపు కూర్చుంటున్నారు 2 గంటలకి. వాడు కట్టిన ఎగ్జామినేషన్ ఫీజు 30 నుంచి 40 లక్షలు వస్తుందండి. 30 నుంచి 40 లక్షలు వస్తుందండి. ఇలా సంవత్సరానికి 2 సార్లు యాన్యువల్ ఎగ్జామ్, మిడ్ ఎగ్జామ్. మీ డాడీ యథార్థవంతుడు, మోసగాడు కాడు. అయితే ఈ ధనాన్ని నేను ఏం చెయ్యాలి? ఇదిగో మీరు అనుభవిస్తున్నారే ఈ క్యాంపస్, దీనంతటికీ ఖర్చు పెడుతున్నాడు. ప్రతి నెల నా పిల్లలకి వాడు ఎలా బ్రతుకుతారు అని ప్రతి నెల ఒక్కొక్కరికి 5,000 చొప్పున 3 లక్షల రూపాయలు పంపించేస్తుంటానండి. 31వ తారీఖుకే వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి. అడగండి ఎవరినైనా మీరు. 31కి, రేపు ఫస్ట్ అనగా ఈవేళ్లే వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ చేసేస్తాను. ఎందుకంటే నా పిల్లలు రేషన్ కొట్టు నుంచి అప్పు తెచ్చుకోవచ్చు, పక్కనున్న కిరాణా కొట్టు నుంచి అప్పు తెచ్చుకోవచ్చు. నా మీద ఉన్న నమ్మకంతో వాళ్ళతో ఏం చెప్తారో తెలుసా? మాకు రేపు శాలరీ వస్తుందండి, మా డాడీ పంపుతాడు, మీకు ఇచ్చేస్తాం, పర్వాలేదు, అరువు ఇవ్వండి అనగానే అవును వీళ్ళు ఇచ్చేస్తారు అని మీకు నమ్మకంగా ఇస్తారు. నేను కానీ పంపకపోతే నా పిల్లలు మాట తప్పిపోతారు వాళ్ళ దగ్గర. మాట తప్పిపోతారు. నా పిల్లలు వాక్యాన్ని ప్రకటించే నా పిల్లలు యథార్థవంతులు కనుక వాళ్ళు మాట తప్పని వారుగా ఉండాలి. అంటే 31 HDFC బ్యాంకుకి ఒకటే వార్నింగ్ ఇస్తానండి. నా పిల్లలు ఒకటే వార్నింగ్ ఇస్తారు. ఇంతకీ వార్నింగ్ ఇచ్చిన వాళ్ళు ఎవరో తెలుసండి? నిలబడండి, మిస్టర్ జాన్సన్. చూడండి వాడు ఎంతున్నాడో. బ్యాంక్ మేనేజర్తో మాట్లాడతాడు. అప్పుడు బ్యాంక్ మేనేజర్ ఏమని చెప్తాడో తెలుసండి? జాన్సన్ గారు అరగంటలో వారి అకౌంట్లో జమ చేసేస్తారండి అంటాడు బ్యాంక్ మేనేజరు. అరగంటలో ఆల్ ఓవర్ ఇండియా, అనకాపల్లికి విశాఖపట్నానికి కాదు, ఆల్ ఓవర్ ఇండియా అరగంటలోకి వెళ్ళిపోతే వాడి అకౌంట్లో అమౌంట్ పడిపోద్ది అంటారు. అటు చూసారు ఎలా ఉన్నాడో. పాప వాళ్ళ నాన్న అంటున్నాడట వాడిని, కూర్చోరా నాయన, ఒరే మీ అమ్మ ప్రిన్సిపాల్ అయిపోయింది, వేదిక మీద ఎక్కిపోయింది, నువ్వేమో PA డైరెక్టర్ అయిపోయావు, నువ్వు అన్ని అకౌంట్లు ఇటు పక్క మెడిసిన్స్ తాతయ్యకి ఇవ్వటం వల్ల మొన్నటి వరకు నువ్వు మా ఇంటికి వస్తావనే నమ్మకం కొంచెం ఉండేది. ఎప్పుడైతే మిమ్మల్ని దత్తత చేసుకున్నానని మీ తాతయ్య చెప్పాడో ఆయాస కూడా పోయిందిరా నాకు అంటున్నాడట.
నమ్మకమైన, ఎవరైనా నమ్మకమైన వాళ్ళు ఉన్నారా? వాళ్ళని నిలబెట్టండి. వాళ్ళని ఎవరు నిలబెడతారండి? మీరే కదండి నిలబెట్టాలి. మీరు నిలబెట్టరు, మంచివాడిని నిలబెట్టరు, మంచివాడిని నిలబెట్టరండి. అందరూ 30 కోట్లు ఇచ్చి పార్టీ టికెట్ తెచ్చుకున్నవాడు, ఏమండి 5,000 నుంచి 50,000 వరకు ఓటుకిచ్చేవాడు, వాడు గెలిస్తే మీ ఊర్లో వచ్చేది విష పదార్థాలు విడుదల చేసే నీరు, విష పదార్థాలు విడుదల చేసే వాయువు విడిచిపెట్టి టోటల్ వాటర్ అండ్ ఎర్త్, భూమి నీరు గాలి మొత్తం పొల్యూట్ చేస్తాడండి, పాడు చేసేస్తాడు. మీ ఊరికి ఆసుపత్రులు ఉండవు, అవునా? పల్లెటూళ్ళకి ఆసుపత్రులు ఉండవు, సరైన మందులు ఉండవు, అన్ని డూప్లికేట్స్ మందులు, సబ్బులు డూప్లికేటు, పాలు డూప్లికేటు, ఏమండి ఆకుకూరలు డూప్లికేటు, అంత కల్తీ అండి. ఆయిలు కుక్కల్ని నక్కల్ని చంపేసి చచ్చిపోయిన తర్వాత వాటిని తీసుకొచ్చి మంచి నూనె మీకు ఇస్తున్నాడు. తెలుసా మీకు ఆ సంగతి? మంచి రుచికరమైన అనుకుంటున్నారా మీరు? రుచి ఎప్పుడు మారుతుంది? ఒరిజినల్గా ఉన్న నూనె వాడినప్పుడు, ఒరిజినల్ నూనె వాడుతుంటారు మీ ఇంట్లో, మంచి ఆయిల్ తెచ్చుకుంటారు. మీరు కొనుక్కునేటప్పుడు నూనె మంచి బ్రాండ్, మంచి కంపెనీ, పేరున్నది ఏది అది తెచ్చుకొని వాడతారు. కానీ ఆ స్టార్ హోటల్లో వండుతుంటారే, ఆ నూనె ఎప్పుడైనా చూసారా మీరు? రామోజీ పెద్ద పెద్ద స్టార్ హోటల్స్, లాడ్జెస్ కట్టాడండి. డబ్బాలతో నూనె అమ్మేస్తున్నాడండి. అందులో ఒకడు డబ్బాలతో నూనె తెచ్చి, నూనె కావాలేటండి అన్నాడు. నీకెక్కడతరా బాబు ఈ నూనె అని అడిగాం. ఇంటింటికి తీసుకొచ్చి అమ్ముతున్నాడు. ఏది ఒకసారి ఓపెన్ చేసి చూపించంటే ఎర్రగా ఉందండి. ఒకసారి ఫ్రైలు చేసి 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 అది చివరికి నలుపు అయిపోతే వాడక దాన్ని ఇంటింటికి తీసుకొచ్చి అమ్మడం మొదలు పెడుతున్నారు. దానిని రోడ్డు పక్కన ఉంటాయి చూసారా, నిలబడి మరి తినేస్తుంటారు మీరు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అంటారు వాటిని. అక్కడ నిలబడి తినేస్తుంటారండి. ఎంత ఆనందంగా తింటారంటే ఆకుల్లో పెట్టిన తినేస్తారు అక్కడ మీరు. అది ఎంత పాయిజనస్ ఫుడ్ తెలుసండి మీకు? క్యాన్సర్ వద్దండి. అమ్మను కానీ మీరు చేసుకున్న భార్యని కానీ వండమని చెప్పండి. నూనె లేకపోయినా పర్లేదండి, గంజన్న వండుకొని కొచ్చుప్పు కలుపుకొని ఉల్లిపాయ నంచుకొనైనా తినేయండి. ఫుడ్ దొరక్కపోతే, కూరలు దొరక్కపోతే. కానీ ఈ సువాసనలకు నువ్వు లొంగిపోయి, ఈ మసాలా వాసనలకు నువ్వు దొరికిపోతే క్యాన్సరు ప్రపంచవ్యాప్తంగా 60% ఆక్రమించిందండి. ఇప్పుడు 60 పాళ్ళు, 40 పాళ్లే క్యాన్సర్ తక్కువ. అంటే 800 కోట్ల మందిలో 60% క్యాన్సర్ వచ్చేస్తుందట. మేము ఆ మధ్యన ఒక ప్రోగ్రాం కండక్ట్ చేసామండి ఏఐటీసీ తరఫున. విశాఖపట్నం బిల్డింగ్ ముందు న్యూస్ మీడియా వాళ్ళని రప్పించి, ఏంటి నాయన ఆ ప్రోగ్రాం పేరు, వాళ్ళ విజయవాడలో కూడా లోపల సెమ్సెల్ స్టెమ్ సెల్ డొనేషన్ లోపల పెట్టి అవి తడిపిన తర్వాత, నాలుక మీద తడిపిన తర్వాత అవి పట్టుకొని తీసుకెళ్ళిపోయారండి. 3,500 చిల్లర ఆ రోజు నా పిల్లలు వచ్చారండి ఆ టెస్ట్ చేసుకోవడానికి. వీళ్ళది ఎవరికైనా సరిపోతే, బోన్ మ్యారో ఉన్నా లేక ఇతరత్ర క్యాన్సర్ సంబంధమైనటువంటి వ్యాధులు ఉన్నా వాటిని నిర్మూలించడానికి వారి బ్లడ్ ఉపయోగపడుతుంది.
ఆ 3,500 మందిలో విశాఖపట్నంలో ఒక అమ్మాయి ఆమెది సెలెక్ట్ అయిందండి. వాళ్ళ అబ్బాయి రావాలి పైకి వేదిక మీదకి. వాళ్ళ అబ్బాయి బాబీ కొడుకు ఎక్కడున్నా వేదిక మీదకి రావాలి. అమ్మాయికి అప్పుడు ఆ స్టెల్స్ అన్ని వాడు చెక్ చేస్తున్నారు. చెక్ చేసేటప్పుడు ఈమె స్టెల్ సెలెక్ట్ అయింది, మ్యాచ్ అయింది. మ్యాచ్ అవగానే వెంటనే దాన్ని టెస్ట్కి పంపించారు. ఏంటి వచ్చాడండి, రారా తొందరగా రా, వేదిక మీదకి రా. ఏమండి, ఆమెది స్టెల్ చెక్ చేసేసరికి అందులో క్యాన్సర్ కనిపించిందండి. చూపించినాను కెమెరా. వాళ్ళ అమ్మగారికి క్యాన్సర్. వాళ్ళు ఇంటిమేట్ చేశారండి. వీళ్ళు చూస్తే విశాఖపట్నంలో ఉన్నారు, టెస్టింగ్ మాత్రం ఒక దగ్గర జరిగింది. ఏమండి, మీరు ఇచ్చారు కదా, ఫలానా ఆమెకు క్యాన్సర్ ఉంది, జాగ్రత్త చూడమనండి అన్నారు. పాపం ఆమె ఏం చేసింది, వీళ్ళమ్మ వాళ్ళ అమ్మగారికి క్యాన్సర్ ఉన్న సందర్భంగా విజయవాడ వెళ్ళి వాళ్ళమ్మ క్యాన్సర్ పేషెంట్గా ఉంటే ఆమెకు సహాయపడుతుంది. చివరికి ఈమెకి క్యాన్సర్ వచ్చిందని తెలిసిన తర్వాత కీమోథెరపీలు చేయించాడండి పాపం వాళ్ళ తండ్రి. లాస్ట్ ఇయర్ మీకు గుర్తుంటుంది, మన దగ్గర ఒక వ్యాన్, ఓమిని వ్యాన్ ఒకటి వచ్చి ఆ గ్రౌండ్లో, మీరు పార్క్ చేసిన గ్రౌండ్లో ఒక హోటల్ పెట్టాడు. నిన్న పాట పాడాడు వాళ్ళ తమ్ముడు అనుకుంటా, నా బాబీ తమ్ముడు, బాబీ పాట పాడాడు. వీళ్ళ నాన్న, డాడీ మీ కోడలికి ఇలా అయింది, నేను ఇక్కడ స్టాల్ పెట్టుకుంటాను డాడీ. పెట్టుకోను ఆయన అన్న. చూసారండి, మరలా మీకు చెప్తున్నాను, ప్రతి 2 నెలలకు ఒకసారి తప్పదు, మనం చేసిన తప్పులకి మనకు శిక్ష పడుతుంది. ఆ శిక్ష ఏంటంటే టెస్ట్ చేయించుకోవటం. మీరు ఏంటో టెస్ట్, క్యాన్సర్ టెస్ట్ చేయించుకోవాలి. క్యాన్సర్ టెస్ట్, దాని పేరు ఏం టెస్ట్ అంటారా జాన్సన్? లింకోసైటిస్. నేను చేయించుకుంటానండి, నా కొడుకు చేయిస్తానండి, నా కూతురికి చేయిస్తానండి, నా కోడలికి చేయిస్తానండి. ఇది చాలా ప్రమాదకరమైనది. వస్తుంది, నేనున్నానని చెప్పదు. ఏమి జ్వరం రాదు, తలనొప్పి రాదు. నాయన బొమ్మ పోయింది, అక్కడ ఉండండి ఒకరు పట్టుకొని, బొమ్మ పోయింది ఇక్కడ, అక్కడ పెద్ద తాడేసి కట్టేయండిరా. ఇంత డిస్టర్బెన్స్ ఉంటే అరే నా స్పీడ్ ఏమైపోద్దిరా, మొత్తం అన్నీ మర్చిపోతుంటాను, అన్నీ లూజ్ కాంటాక్ట్సే. తడుక్కొని ఉంటారు అంతే. ఎందుకు పోయిందో ఇంజనీర్లకే తెలియదు. మళ్ళీ అక్కడ ఎంతమంది ఉన్నారు, నాసా ఇంజనీర్లాగా ఒక 20 మంది ఉన్నారు. ఆ సౌండ్ సిస్టమ్ దగ్గర కూర్చున్న వాళ్ళు ఒక 10 మంది ఉన్నారు, మీకు కనబడటం లేదు. ఎత్తుగా కనిపించే వాళ్ళు ఒక 10-15 మంది ఉన్నారు. వీళ్ళందరూ ఉండగానే బొమ్మ పోతుంటుంది. ఆ బొమ్మ వాళ్ళకి కనబడదు, మాకు కనబడుతుంది. ఇక్కడ భజన చేసుకోండి, ఎక్కడ పోయిందో చూడండి. మీకు ఇందాక చెప్పాను, ఒకడు పట్టుకొని కూర్చుండ్రా అని. దేవుని పిల్లలారా, నాయన మీ అమ్మమ్మ గారు ఉన్నారా, చనిపోయారు క్యాన్సర్తో. పరిచర్య మొన్నటి వరకు పరిచర్య చేసిందండి వీళ్ళమ్మగారు వెళ్ళి. ఇప్పుడు ఆమె క్యాన్సర్తో బాధపడుతుందండి.
థెరపీలన్నీ కీమోథెరపీలన్నీ అయిపోయండి. తగ్గదండి. మీరు మందులు వాడండి అంతే. డాక్టర్ ఇచ్చిన అడ్వైజ్. క్యాన్సర్ వచ్చిన వాళ్ళందరికీ ప్రపంచంలో ఉన్న ఏ డాక్టర్ అయినా ఇచ్చిన గొప్ప అడ్వైజ్ ఏంటంటే, మా దగ్గర ఉన్న మందులు మేము ఇస్తామండి, మేము ట్రై చేస్తామండి, తగ్గితే తగ్గుతుంది, లేకపోతే చచ్చిపోతారు మీరు. కూర్చోకూడదా? గాడ్ బ్లెస్ యూ. ఈ ఎందుకు అనాథగా ఈ పిల్లలు అనాథలు అవ్వాలి? ఇప్పుడు మీరు చేసిన తప్పులకి మీ పిల్లలు ఏం తప్పు చేశారని మీరు కన్నారే వాళ్ళని, ఎవరికి వదిలేస్తారు వాళ్ళని? మీరు మీ ఇష్టం వచ్చినట్టు తాగి, మీ ఇష్టం వచ్చినట్టు తిని, మీ ఇష్టం వచ్చినట్టు తిరిగి, బైబిల్ చూడక, బైబిల్ శాస్త్రాన్ని పరిశోధించక, దేవుని మాటలు పట్టించుకోక, తినుచు త్రాగుచు ఆడుటకు లేచిరే అన్నట్టు ఆడుతూ పాడుతూ ఈ జీవితంలో మీ భూ సంబంధమైన ఆనందాల కోసమే బ్రతుకుతున్నారే తప్ప, మీకు పుట్టిన పిల్లలు ఏమైపోతారో భవిష్యత్తులో ఆలోచించండి. మీ పిల్లల మీద మీకు జాలుందా? మీ పిల్లల మీద మీకు దయ ఉందా? మీరు కన్నారు వాళ్ళని. మీరు ఏవైనా అయితే వాళ్ళు ఏమైపోతారు? మీరేమైపోతారు? ఏ రోగం లేకుండా చందు చచ్చిపోయాడే. దేవుని సేవలో ఉన్న యవన బిడ్డలే చచ్చిపోతున్నప్పుడు, సకల దుష్టుగుణాలు కలిగినటువంటి మీరు మీ ఇష్టం వచ్చిన భోజనాలు తింటూ, మీ ఇష్టం వచ్చినవి త్రాగుతూ, మీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ, మీ ఇష్టం వచ్చినట్టుగా తెలివిగా ఉంటూ నిద్రపోక ఏమైపోతారు? మిమ్మల్ని కట్టుకున్న భార్య ఏమవుతుంది? మీరు కన్న పిల్లలు ఏమవుతారు? వాళ్ళ మీద జాలి పడుతున్నారా? తండ్రిని చూడండి. ఆ పైన తండ్రిని చూడండి. ఆయన ఎంత బాధపడుతున్నాడో తెలుసండి. మంచి ప్రకృతినిచ్చాడే, ఆరోగ్యకరమైన ప్రకృతినిచ్చి ప్రతిదినము దాన్ని బాగు చేస్తున్నాడు. చూడండి, ఈ ప్రకృతిని దేవుడు ప్రతిదినము క్లీనింగ్, సర్వీసింగ్. నీ మోటార్ సైకిల్ని తుడిచేసుకుంటావు, కడిగేసుకుంటావే, నీ వాచ్ని తుడిచేసుకుంటావే, నీ బట్టలు ఉతికేసుకుంటావే. దేవుడు మనల్ని కలిగించినందుకు ఈ ప్రకృతిని ప్రతిరోజు శుభ్రం చేస్తున్నాడు. ప్రతిరోజు శుభ్రం చేస్తున్నాడు ఆయన మీకోసం. కానీ దేవుడు చేసిన శుభ్రతను మించిపోయి పాడు చేసే అశుభ్రత ప్రపంచ మానవాళి చేస్తుంది. దోపిడి దొంగలందరూ. దొరికింది నాయన రెఫరెన్స్? కీర్తనల గ్రంథం 104వ అధ్యాయం చూడండి, అండర్లైన్ చేయండి. అది కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము 30వ వచనం చదువు. తండ్రి, నీవు నీ ఊపిరి విడవగా అవి సృజింపబడ్డాయి. ప్రకృతి సృజింపబడింది. అట్లు నీవు నీ ఊపిరితో అలాగే పుట్టించినప్పటి నుంచి భూతలమును నూతనపరుచుచున్నావు. మన ప్రకృతినటండి ఆయన నూతనపరుస్తున్నాడటండి. ఏమండి, అన్నం పారేస్తే నాకు చాలా కోపం అండి. నీళ్లు పారేస్తుంటారు, అనవసరంగా వదిలేస్తుంటారు కదా, నాకు చాలా కోపం అండి. అవి మనుషుడు చేసినవి కాదండి, దేవుడిచ్చినవండి. ఒక ధాన్యపు గింజ మొలకెత్తాలి కదా, నేల, దానిని రైతు దున్నాలి కదా, విత్తనము నాటాలి కదా, అవి మొలవాలి కదా. కొన్ని వందలు వేల గింజలు ఒక ధాన్యపు గింజకు వస్తాయి. అవి మిల్లుకెళ్ళాలి, ఆడించాలి,
బియ్యం తేవాలి, మనం వండుకొని తినాలి. ఎంత ప్రాసెస్ ఉంది దానికి. మనిషి చేసిన ప్రాసెస్, ఇక దేవుడు చేసిన ప్రాసెస్. ఈ మొక్కగా మొలవటానికి నేల పని చెయ్యాలి, అది పచ్చగా మారడానికి సూర్యరశ్మి కావాలి, అవి బ్రతకటానికి నీళ్లు పంపాలి పొలానికి. ఇవన్నీ ఎవరివి? దేవుడివి. ఎందుకు చేస్తున్నాడు ఇదంతా? ఆయన బుద్ధి లేక. పారేస్తావా అన్నం? పారేస్తావా? నా పిల్లలు అన్నం వదిలేస్తే చాలా కోపం అండి నాకు. మాంసం ముక్కలు కొంచెం తిని వదిలేస్తుంటారండి, చాలా బాధపడతానండి. అది కూడా తినలేవా చిన్న ముక్క? ఇంత మాంసాలు బారెత్తుంటారండి చాలామంది. హోటల్లో చూడండి, తాగేసి వస్తాడు పీకమొయ్య, 10 చెప్తాడు ఐటమ్స్, ఒక 3 తిని మిగతాది వదిలేసిపోతాడు. వాడికి ఎంత నెగ్లిజెన్స్ అండి వాడికి. టమాటాలు పండిస్తారండి ఈ కర్నూలు సైడు, నాకు బాగా తెలుసండి కర్నూలు. లారీలతో టమాటీ, మార్కెట్లో టమాటో రేటు దెబ్బతింటుంది అనేసరికి, అంటే పడిపోద్ది, రేటు పడిపోద్ది. ఒక్కొక్కసారి కేజీ ₹1.50, కేజీ ₹1 కూడా టమాటాలు ఇచ్చేస్తుంటారు. అప్పుడు లారీలతో టమాటోలు తీసుకెళ్ళి పారేస్తారండి. పచ్చని చెట్టు మొలిచి పచ్చటి కాయలు కాసి ఎర్రటి పళ్ళు పండితే ఆ రంగును చూచి ఆనందించే మనం వాటిని పారేయటం అనేది కొవ్వు పట్టింది కదరా మీకు. కొవ్వు పట్టింది కదా, భూస్వాములు కదా, రేటు మార్కెట్లో రేటు పెంచేయాలి దానికి. అక్కడ రేటు పడిపోద్దని ఇక్కడ వీటిని పారేస్తావా? వీటిని దేవుడు ఎంత కోపగిస్తాడండి. మా జాన్సన్ గారు పాటలు ఇవేనండి, నేను మాట్లాడిన మాటలే కదండి వాడి పాటలన్నీ. ఆ రైతుడు పురుగుల మందు పట్టుకొని పాట రెడీ చేయి, పురుగుల మందు పట్టుకొని ఆకాశం పక్క చూసి దేవుడితో వాదిస్తున్నాడు. చూడండి, వాడు బుద్ధి లేనోడు, వాడు దేవుడితో వాదిస్తున్నాడు. ఏం చేసావయ్యా మాకు, నువ్వేం చేసావు మాకు అంటున్నాడు ఈ బుద్ధిహీనుడు. చదువు లేదు, సాము లేదు, జ్ఞానం లేదు, బుద్ధి లేదు. ఆడు మనిషే కాడా? ఓకే, ప్లే ది సాంగ్ అండ్ స్టాప్ ది లైట్స్. ఏమన్నాడండి కీర్తన గ్రంథంలో దేవుడు? 104:30 నీవు నీ ఊపిరి విడవగా అవి సృజింపబడును, అట్లు నీవు భూతలమును అంటే భూమి ఉపరితలం మీద భాగం అంతా. సముద్రాల గురించి చెప్పటం లేదు ఆయన, అదంత ఉప్పు నీరు. అక్కడి నుంచి నీరు తీసుకుంటాయి మేఘాలు, మన నేల మీదకి వస్తాయి, మన ఊరికి వస్తాయి, మన ఇంటికి వస్తాయి, మన ఇంటి మీద పడతాయి. నువ్వు నీళ్లు తేగలవా? ఇప్పుడు మాకు 7 బోర్లు 7 బోర్లు నీరు సరిపోవట్లేదు, మున్సిపాలిటీ నుంచి ట్యాంకర్లు సరిపోవటం లేదు. 3 లక్షల లీటర్లు దేవుడిచ్చిన ఈ ప్రకృతిని మనిషి పాడు చేస్తున్నాడు. పాడు చేసేసాడు. వాడు పాడు చేసుకొని వాడు కాలగమనాలను మార్చేసి ఋతువులను గతులు తప్పించి స్వార్థపరులు ఏం చేస్తారంటే సంవత్సరానికి ఒక్కసారే పండించాలన్నాడు దేవుడు. నేలను సంవత్సరానికి ఒక్కసారే అంటే ఎప్పుడు దేవా అని అడుగుతావా? తొలకరి వానలు వస్తాయి అంటాడు. తొలకరి వానలు, తొలి వానలు, కడవరి వానలు వచ్చినంత వరకు నీ నేలను పండించు. ఒకసారి చాలు పండిస్తే. కానీ వ్యాపారస్తులు
దోపిడి దొంగలు, స్వార్థ పరులు సంవత్సరానికి 2 పంటలు 3 పంటలు పురుగుల మందులు కొట్టి విష పదార్థాలు నింపి ఎప్పుడు పడితే అప్పుడు నాటేసుకుంటే వర్షాలు పడితే మరి నువ్వు పొలంలో నీ ధాన్యం చెట్టు విరిగిపోయే మొక్క విరిగిపోయి పాడైపోతా ధాన్యం మళ్ళీ ఏడుపు మొక్క పెట్టి పైన దేవుడిని అంటావేటి? నీ తొలకరి వానలు వచ్చినప్పుడే ఇది భూమికి సారం ఉండాలి. భూమికి దేవుడిచ్చిన సారం అది. ఏమండి, సంవత్సరానికి ఒక బిడ్డని కంటేనే తల్లి వీక్ అయిపోద్ది. అవునండి, మన తల్లులు మనల్ని కన్నారు. సంవత్సరానికి ఒక బిడ్డని కంటేనే తల్లి పాపం జవసత్వాలు ఉడికిపోతాయండి. పాపం డొక్కులో మారిపోద్ది ఆ పర్సన్. అమ్మ డొక్కులో మారిపోద్ది. సంవత్సరానికి 2 కానుపులు మొదలెడితే చచ్చిపోద్దండి. నేలంతే. నేలని ఒకసారి పండించు, మరలా చంద్రుడు వలన, సూర్యుని వలన, ఋతువుల వలన నీ నేల సారవంతం చేస్తాడు దేవుడు. అది నీకు తెలీదు, ప్రపంచంలో ఎవడు చెప్పలేదు. ఎక్కడ చెప్పాడండి ఋతువుల గురించి, ఈ పంటల గురించి? లేవీకాండం. డిప్యూటీ డైరెక్టర్లు ఎందుకో నిశ్శబ్దంగా ఉన్నారు, రిఫరెన్సులు తెలియక లేకపోతే చెప్పలేక. నాకు చాలా కోపం వస్తుంది ఏడీడీల మీదన. 25వ అధ్యాయం 3వ వచనం. లేవీకాండం 25వ అధ్యాయం 3వ వచనం. 6 సంవత్సరాలు, సంవత్సరానికి ఒకసారి నీ పంట పండించుకో. 6 సంవత్సరాలు విత్తు అంటే 6 సంవత్సరాలు పండించు. 3 పంటలు 4 పంటలు కాదు, మళ్ళా ఒక పంట. దేవుడు చెప్తున్నాడు, వీడు ఎలాగ అమాయకుడు ఈ మనిషి, లేదా స్వార్థపరుడు, వీడేం తప్పుడు పని చేస్తాడో అని. 6 సంవత్సరములు నీ చేను విత్తు. 6 సంవత్సరములు నీ ఫలవృక్షముల చెట్లను బద్దించి దాని ఫలములు కూర్చుకొనవచ్చును. 7వ సంవత్సరం వచ్చేటప్పటికి భూమికి మహావిశ్రాంతి కాలము. అందులో నువ్వు చేను విత్తకు. అప్పుడు నువ్వు పంట వేయకూడదు, దానికి ఇవ్వాలి కదా రెస్ట్. కనే 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 కుక్క పిల్లలు కన్నట్టు కనేస్తే, పంది పిల్లలు పెట్టేసినట్టు కనే 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 ఆ తల్లి ఏమైపోద్ది? ఎలాగుండేది పంది? పందిలు ఎలాగుంటాయండి? పోతుల్లాగా ఉంటాయండి అవి. పిల్లలు పెట్టిన తర్వాత చూడండి బక్క అయిపోయి ఉంటుంది. ఎదుగుడు సీకుతుంటాయి 10 కలిసి. మరి 10 మందిని పెట్టింది, మరి 10 మంది చీకాలి కదా, పాలు ఎక్కడి నుంచి వస్తుంది? నేలను చీక్కు తింటున్నారండి, పీక్కు తింటున్నారండి స్వార్థపరులు. ఇకపోతే క్రొత్త నిబంధనలో అంటాడన్నమాట, కాలములో ఋతువులను మాసములను ఆయా కాలాల్లో మీకు ఇస్తాను అంటున్నాడు. చూడండి, అందులో ఉంటుంది బైబిల్లో. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 17వ వచనం. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 17వ వచనం. అయినను ఆకాశము నుండి ఆయన మీకు వర్షాన్ని ఇస్తాడు, ఫలవంతమైన ఋతువులు. ఫలవంతమైన ఋతువులు ఏమండి? ఇప్పుడు ఫలవంతమైన ఋతువులు లేవండి.
గతులు తెప్పిపోయేవి, గతులు తెప్పిపోయాయి. పొల్యూట్ చేసేశారు, పాడు చేసేశారు ప్రకృతిని. దేవుడు అంటున్నాడు క్రొత్త నిబంధనలో, ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు, మీకు ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుతూ, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యం, నేనున్నాను, మీ నాన్నని పోషిస్తున్నాను అనే సాక్ష్యం, తన్ను గురించిన సాక్ష్యం, ఆ సాక్ష్యం లేకుండా చేయలేదు, ఆయన చేస్తున్నాడు మనకి. ఆహా, ఎంత గొప్ప తండ్రిని కలిగి ఉన్నామండి. ఏమండి, ఈ 800 కోట్ల మంది మానవులలో సుమారు 400 కోట్ల మంది క్రైస్తవులు తలకాయలు ఉన్నాయంటారా వీళ్ళకి? 400 కోట్ల క్రైస్తవులకి తలకాయలు ఉన్నాయా? తలకాయ ఉంటే బైబిల్ చదువుతాడు. బ్రెయిన్ పెడతాడు అక్కడ. బ్రెయిన్ అక్కడ పెడితే గుండె బాగుంటుంది. బ్రెయిన్ పెట్టలేదనుకో, నీ బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, నీ హార్ట్ డ్యామేజ్ అవుతుంది. ఎంతమంది చచ్చిపోతున్నారండి? చచ్చిపోయినప్పుడు మాకేంటి అనుకుంటున్నారండి డబ్బున్న వాళ్ళందరూ కూడా. చచ్చిపోతే ఇప్పుడు అమాయకులే చచ్చిపోతారండి, పేదవాళ్ళు చచ్చిపోతారండి. అంత మంచి దేవుడు ఈ భూప్రపంచాన్నంతటినే మన కోసం, మనకిచ్చిన శరీరాన్ని క్షేమముగా ఆరోగ్యముగా పోషించటానికి ఈ ఫలవంతమైన ఋతువులను, ఆహార పదార్థాలను మనకిచ్చాడు ఆయన. ఆకుకూరలు, కాయగూరలు కల్తీ లేకుండా పండించుకోవాలి మనం. ఏమండి, మనం పండించుకోలేము. మరి రైతులు ఏమనంటే, రైతులు ఆత్మహత్యలు అంటారు. మళ్ళా ఎందుకు అన్ని పంటలు వేసేస్తావు? వర్షాలు వస్తాయని తెలుసు కదా. సిస్టమ్ పాడైపోయింది, ఎప్పుడు వర్షాలు వస్తాయో తెలియదు కదా. ఇప్పుడు క్లైమేట్ ఏంటండి? ఇప్పుడు క్లైమేట్ వాతావరణ పరిస్థితి తెలుసా? ఎప్పుడు ప్రళయం వస్తుందో తెలీదు, ఎప్పుడు తుఫాన్ వస్తుందో తెలీదు, ఎప్పుడు ఎండలు మాడిపోతాయో తెలీదు. మారిపోతున్నాయి కాలాలు మారిపోవటం వల్ల కాలం తెలియక ఏదో పంట వేసుకుందామని సామాన్య రైతులు అనుకుంటే ఆ పంటలన్నీ వర్షాల కింద తుఫాన్లతో పోతున్నాయండి. దానికి నీ బ్రెయిన్ ఉపయోగించు. ప్రభుత్వానికి బ్రెయిన్ లేదు 100%. అందుకే ఓటేయొద్దు అంటున్నాను. ప్రభుత్వానికి బ్రెయిన్ లేదండి. ఉంటే వాళ్ళు అడ్వైస్ చేయాలి. ఆ రాష్ట్ర ప్రజలకు, ఆ దేశ ప్రజలకు అడ్వైస్ చేయండి, అడ్వైజర్గా ఉండండి. పిలవండి సైంటిస్టుల్ని. వర్షాల కాలం చెప్పు, ముందు ఫ్యాక్టరీలన్నీ మూసాయి, ముందు పొగ రాకుండా చూడు, ఈ కలుషితం అయిపోకూడదు పదార్థం అంతా. అటెన్షన్ చెప్తున్నావా? స్మోకింగ్ ఈజ్ ఇంజూరస్ టు హెల్త్, రోజుకు 100 సిగరెట్లు కాల్చు. ఈ ప్రకటన పెట్టి రోజుకు 100 సిగరెట్లు కాల్చు. స్మోకింగ్ ఈజ్ ఇంజూరస్ టు హెల్త్. సిగరెట్ పెట్టి మీద ఆ పెట్టిలో నుంచి సిగరెట్ తీసి అక్కడే కొడతాడు, టప టప టప్ప అని. అప్పుడు నోట్లెట్టు ఊతుంటాడు రైలు బండిలాగా. ఇది ప్రభుత్వం చేసింది. ప్రభుత్వం యాడండి. అంటే సిగరెట్లు చెడిపోవాలి, వాడు బాగా మత్తెక్కి ఊపిరితిత్తులు చెడిపోవాలి, వాడు తొందరగా తగ్గిపోతే జనసంఖ్య తగ్గిపోతుంది. జనసంఖ్య తగ్గిపోవటం వల్ల దోపిడీ మేము ఎక్కువ చేసుకోవచ్చు. ఏ రాజకీయ నాయకుడైనా కనీసం ఇంగిత జ్ఞానం ఉందా అండి? ఇంగిత జ్ఞానం ఉందా అండి వాళ్ళకి? మెడికల్ కాలేజీలు ఆడవే, ఇంజనీరింగ్ కాలేజీలు ఆడవే, టొబాకో ఫ్యాక్టరీలు ఆలవే, గంజాయి తోటలు ఆలవే. దొంగతనంగా పండించిన వాళ్ళు ఆడలేనండి. బార్ షాప్ లైసెన్సులు ఎక్కడ పడితే అక్కడే. ఒరే, రామ దేవాలయమైనా, కృష్ణ దేవాలయమైనా, యేసు దేవాలయం, అక్కడ ఒక పబ్బు క్లబ్ పెట్టాయి. ఓ భక్తులు ఇటు వెళ్తారు, అటు వెళ్తారు, ఇటు వెళ్తారు, అక్కడ తాగేస్తారు, ఇక్కడికి ఎత్తుతారు. ఏమంటే ఇది మన దేశంలోనే కదండి, అన్ని దేశాల్లోనూ ఉందండి ఇది.
ఏమంటే ఎవరికి సైంటిస్టులు అంటారు, మేధావి వర్గం అంటారు, ఇంటలెక్చువల్స్ అంటారు, ఏదేదో చెత్తా చెదారం మున్సిపాలిటీ అంటారు. ఎవరికి బుర్ర లేదా అండి? పాలన పాలన రూలింగ్, హౌ టు రూల్ ది పీపుల్ ప్రపంచంలో ఎవ్వడికి తెలియదండి. బైబిల్ పండితుడు మాత్రమే చెప్పగలడు ఎలా రూల్ చెయ్యాలో. రాజుల గ్రంథంలో నదుల్ని దేశాల మధ్య తవ్వి తీసుకొచ్చారండి. తెలుసా బైబిల్లో? రాజుల గ్రంథంలో దేశంలో ఎక్కడో ఉన్న నీరు దేశం మధ్యం గుండా పారడానికి కాలవలు తవ్వించారండి. రాజుల కాలంలో, క్రీస్తు పూర్వం. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఒక లెటర్ రాసిందండి ఏఐటిసిసి, ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్. ఏమని రాసిందంటే, ఎవరండి బెంగళూరు కర్ణాటక మోక్షగొండ విశ్వేశ్వరయ్య, ఆయన ఒక అడ్వైస్ చేశాడండి భారతదేశానికి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తవ్వేయండి అన్నాడు. కాలువ తవ్వేయండి, గోదావరి లాంటి, కృష్ణానది లాంటి కాలువ తవ్వేయండి. తవ్వేసి అన్ని రాష్ట్రాలకి కాలువలు పంచేయండి. హిమాలయంలో కూడా నీరు ఎప్పుడూ ప్రవహిస్తుంటుంది. జీవనదులు అంటారు అట్లని. ఆ నది ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఉప్పు సముద్రంలో కలిసిపోతుందండి. ఉప్పు సముద్రంలో కలిసిపోతుంది. మరి ఆ మంచినీళ్ళు ఉప్పు సముద్రంలో కలిసిపోతే ఎలా అండి? కొట్టియండి, కాలువ కొట్టియండి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాలువ కొట్టి అన్ని రాష్ట్రాలకి సైడ్ కాలువలు ఇవ్వండి అన్నాడు. చచ్చిపోయాడు. ఎక్కడి నుంచి చెప్పాడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఏమి శాస్త్రవేత్త అండి అన్నారు ఆయన్ని. కానీ కాలం ఎవడూ తవ్వలేదు. భారత ప్రధానికి వాళ్ళందరికీ రాసామండి ఉత్తరాన్ని. బుద్ధి లేని వారులారా, అదిగోండి ఆ లెటరు. క్లోజప్ చేయి నాన్న. ఎవరికి అడ్రస్ చేసామో క్లోజప్ చెయ్యి. అడ్రస్ను క్లోజప్ చెయ్యి. అడ్రస్ను క్లోజప్ చెయ్యి. ఏదో మేమైతే ఊరకనే చెప్పుకుంటున్నాం అనుకుంటున్నారా? పిడి సుందర్రావు ఈజ్ అ లైన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ద హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీ రామ్నాథ్, దించు కిందకు దించు, శ్రీ రామ్నాథ్ కోవింద్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ద ప్రెసిడెంట్ సెక్రటేరియట్, రాష్ట్రపతి భవన్, న్యూఢిల్లీ. డేట్ చూపించిన ఆయన, డేట్ చూపించు. రైట్ సైడ్ ఉంది డేటు, రైట్ సైడ్ ఉంది డేటు అది చూపించు. 2017లో రాసామండి, ఆగస్టు 3. ఏమని రాసామండి సబ్జెక్టు? సపోర్ట్ టు ఇంటర్లింకింగ్ ఆఫ్ ఇండియన్ రివర్స్ ఫ్రమ్ ఏఐటిసిసి. తవ్వి నదులనన్నీ అనుసంధానం చేయండి, భారతదేశం బాగుంటుంది, రైతులు కంగారు పడరు, ఎప్పుడు జీవనదులు. దీనికి సమాధానం ఇచ్చేశారండో ఈ పెద్ద పాటుగాళ్ళలాగా. దీనికి సమాధానం కూడా ఇచ్చేశారు. ఓ, మీ సూచన అంత అమోఘంగా ఉంది, కానీ పట్టించుకో నేనన్నానండి. ఎందుకంటే పట్టించుకోలేదు ఈవాడి వరకును. రాజుల గ్రంథం, ఏ రాజులు? 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఎప్పుడు చెప్పాడు దేవుడు? మోక్షగుండం విశ్వేశ్వరయ్య చెప్పాడని మన భారతీయులందరూ అంటారు. కానీ పిడి సుందరరావు అంటాడు, ఏ గుండం గండం చెప్పలేదు,
ఏ గుండం చెప్పినా ఏ గండం చెప్పినా బైబిల్ కాపీ చేస్తారు అన్నాను అని రిఫరెన్స్ పెట్టానండి. ఏటా రిఫరెన్సు? హిజ్కియా చేసిన ఇతర కార్యములను గూర్చి యెషయా ప్రవక్త కాలం, అతని పరాక్రమం అంతటిని గూర్చి అతడు కొలను త్రవ్వించి కాలువ వేయించి పట్టణములోనికి నీళ్లు రప్పించిన దానిని గూర్చియు యోధారాజుల వృత్తాంతముల గ్రంథములో రాయబడి ఉన్నది. 2 దినవృత్తాంతములు 32వ అధ్యాయము 4వ వచనం. బహుజనులు పోగై అష్షూరు రాజులు రానేలా. ఇది ఒకరు చదవన్నారు, అందరూ చదివేయండి. ఒకరు గట్టిగా చదువుతారు, మిగతా వాళ్ళు నోరు మూసుకొని ఊరుకోండి. విస్తారమైన జలములు వారికి దొరకనేలా అనుకొని ఊటలన్నిటినీ దేశము మధ్య నుండా పారుచున్న కాలువను అడ్డిరి. దేశం మధ్య గుండా రావాలండి. అడ్డారో పోయారో వదిలేడు దరిద్రులు. ఇది బైబిల్లోది. విశ్వేశ్వరయ్య నిన్నగా మన పుట్టాడు, బొడ్డోడు అని చిన్న బిడ్డడు, శాస్త్రవేత్త, అగ్రికల్చరల్ శాస్త్రవేత్త కావచ్చు. కానీ బైబిల్ ఎప్పుడు చెప్పింది? కొన్ని వేల సంవత్సరాల క్రితం. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా మొట్టమొదటిసారిగా లేచినప్పుడు ఒక మాట అన్నాడు, మేము తవ్విస్తామన్నాడు. ఉమాభారతి వీళ్ళందరూ చచ్చిపోతున్నారు కానీ కాలువ మాత్రం లేదు. వాళ్ళ గోతులు తవ్వించుకుంటున్నారు. ఆలోచన, దేవుని ఆలోచనలు లేవండి, బైబిల్ ఆలోచనలు లేవండి సమాజానికి. ఆ పిల్లల్ని అందుకే బైబిల్ శాస్త్రవేత్తలు, ప్రపంచంలో మొట్టమొదటిగా పుట్టింది ఈ మాట నా నోట నుండి. ఏదైనా ఆ సరికొత్త పందా రావాలంటే, ద గ్రేట్ చేంజ్, ద గ్రేట్ సెన్సేషనల్ టాపిక్ ఏది రావాలన్నా నా నోట నుంచే రావాలి. ఆలోచనలు దేవునివి. దేవుని ఆలోచనలు ఎవరో బైబిల్ చదవలేదు. అందుకే దొంగగా చదివిన వాళ్ళు నా సలహా అని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చి దొంగగా కాపీ కొట్టిన శాస్త్రవేత్తలు మేము కనిపెట్టామని చెప్పుకుంటున్నారు. వీళ్ళందరూ దొంగల కదా. బైబిల్ని దొంగిలించిన మిలేనియం మహనీయులు అనే టాపిక్ రాసిన సింహగర్జనలో చూడండి. బైబిల్ను దొంగిలించిన, బైబిల్ పేరు చెప్తే యేసుక్రీస్తు గొప్పోడైపోతాడని, లోకమంతా క్రైస్తవులు అయిపోతారని జడిసిపోయినటువంటి పిరికి పందలు, దమ్ము లేనివారు, మగతనం లేనివారు, అమ్మకి అబ్బకి పుట్టని వారు రెచ్చగొడతానండి. అందుకే పబ్లిక్ మీటింగ్స్లో ఒక్కడికి ఎక్కువ మండం. ఎందుకంటే దొంగోడుకు తేలుకుంటున్నట్టు ఉండిపోతారు. నిజమే కదా. మెదడు పని చేయాలి. బైబిల్ మీద మీ మెదడు పెట్టండి. నీకు మైండ్ స్ట్రెస్ వచ్చేస్తుంటుంది. ఓవర్ థింకింగ్, ఓవర్ క్రిమినల్ థింకింగ్, ఇవి నీకు ఎక్కువ. నా భార్యను ఎలా పెంచాలి, నా పిల్లల్ని ఎలా పెంచాలి, వాళ్ళని ఎలా చదివించాలి, ఏ పెద్ద కాన్వెంట్లో వేయించాలి, ఐఏఎస్ చదివించాలా, ఐపీఎస్ చదివించాలా, ఇదేనా నీ స్ట్రెస్? ఇవేనా మీ గొడవలు? బైబిల్ని చదివి ఆలోచించరా? దేవుని ప్రణాళికను మానవాళికి తెలియజేయరా? ఈ సమాజానికి చెప్పరా? దిక్కుమాలిన సమాజం అండి అది. వాళ్ళకెవరు దిక్కు లేరు, మీరే దిక్కు, క్రైస్తవులు. అందుకే మిమ్మల్ని ఏమన్నాడు?
మిమ్మల్ని ఎందుకు పుట్టించానో తెలుసా? భూమిని తలక్రిందులు చేయుటకు. ఎందుకు పుట్టించాడట మనల్ని? భూమిని తలక్రిందులు చేయడం. పిడి సుందర్రావు 21వ శతాబ్దంలో భూమిని తలక్రిందులు చేయడం ఆరంభించాడు. ఒక్కడు 100, 1000, లక్షల మంది అయిపోయారు రోజు నా పిల్లలు భూమిని తలక్రిందులు చేయటానికి. అవ్వాలి. అదే సురేష్ బాధ, కువైట్ సురేష్ బాధ. వాట్ నెక్స్ట్? ఏం వింటున్నారు? అదే నిన్ను చిన్ను చెప్తున్నాడు. పుస్తకాలు తర్జుమా చేస్తూ అన్ని భాషల్లో ప్రింట్ చేస్తున్నా చిన్న పిల్లాడు మరణశయ్య మీద ఉన్నాడు. కింద సెమినార్లో ఇక్కడ పెళ్లి చేసుకున్నాడు. 2 నెలల్లో మంచం పట్టాడు. ప్రాణం పోతుందేమో అని దేవుణ్ణి అడిగాం. బతికించు తండ్రి, నా కొడుకును బ్రతికించు, నాకు ఇవ్వాలి నువ్వు అన్నాను. ఉండాలండి, మీరు ఉండాలి. అందుకేనండి రెసిడెన్షియల్ బైబిల్ కాలేజీ పుట్టించాం ఈ సంవత్సరం. మీ పిల్లలు పంపించండి అందులోకి. బైబిల్ శాస్త్రవేత్తలు, ప్రపంచ శాస్త్రవేత్తలందరికీ గొప్పవాళ్ళు వీళ్ళే, బైబిల్ శాస్త్రవేత్తలు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వచనం. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము. నీ మైండ్ ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండాలి. సాత్వికమైన మైండ్, మెదడు శరీరమునకు జీవము. నా పిల్లలు చూపించాను కదండి మొన్న వేదిక మీద. నా పిల్లలు చూపించాను. చాలామంది పాపం మీలో చాలామంది పిల్లల్ని పరామర్శిస్తూ ఒక మంచి మాట అన్నారు. నేను చాలా ఆనందపడుతున్నాను ఆ మాట విని. ఏమన్నారంటే, అమ్మా మేము ఎలాగా చేయలేకపోతున్నాం డాడీకి, మీరైనా డాడీని జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. చాలా సంతోషం దేవుని పిల్లలారా. ఇలాంటి లోతైన విషయాలు బైబిల్ నుంచి బయటకు తీసి కుళ్ళిపోయిన వ్యవస్థ మీద ఈ బాణాలు విడిచిపెట్టకపోతే ప్రపంచం నాశనానికి దగ్గరికి వెళ్ళిపోతుంది. చాలా భయంకరంగా వెళుతుంది. సాత్వికమైన మనస్సు. నీ మనస్సు ప్రశాంతంగా పెట్టుకో. నా పిల్లలు వచ్చి నాకు చాలా ప్రశాంతత ఇస్తారండి. ఏమండి మరి రోజుకి నాకు ఉదయం నుంచి రాత్రి వరకు టోటల్ నంబర్ ఆఫ్ ట్యాబ్లెట్స్ ఎన్నో చెప్పు? 21 ట్యాబ్లెట్స్ అండి. రోజుకి నేను వాడుతున్న ట్యాబ్లెట్స్ 21. ఎందుకు? ప్రకృతి వల్ల పాడైపోయింది నా బాడీ ప్రకృతి వల్ల పాడైపోయింది. ఎంత మంచోళ్ళైనా పాడైపోతారు. ఇప్పుడు దేవుని పిల్లలకి చావు ఎలా వస్తుందో ఈ ప్రకృతి వలన మానవ సమాజం హరించుకుపోతుంది. 21 ట్యాబ్లెట్లు అండి. ఒక్క ట్యాబ్లెట్ పేరు కూడా నాకు తెలియదండి. నిజంగా అండి, ఒక్క ట్యాబ్లెట్ పేరు కూడా నాకు తెలియదు. వాడంత చిన్నోడా అండి? నిలబడరా. వాడు చాలా చిన్నోడండి. బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వస్తుందండి. నా బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ రాగానే, ఇంతకీ రిపోర్ట్ చేయటానికి మా తాత ఎందుకు అక్కడికి వెళ్ళాలి, నువ్వే రా అని పిలుస్తాడు, రప్పిస్తాడు ఇక్కడికి. వాడు మొత్తం కిట్టు పట్టుకొని వస్తాడు, నా బ్లడ్ తీస్తాడు. ఏ టెస్ట్లో చేయిస్తాడో వాడికి మైక్ ఇచ్చండి. వాడికి మైక్ ఇస్తే వాడు చెప్తాడు, నా నోరు తిరగదండి. నాకు బైబిల్ తప్ప ఏ మందుల పేర్లు తెలియవు, ఏ సంగతులు కూడా నేను అర్థం చేసుకోలేనండి. ఒక్కొక్క మందు మెడిసిన్ పేరు చెప్పిన ఆయన. మెడికల్ టెస్ట్ పేర్లు. ప్లాస్మా షుగర్ దగ్గర పెట్టుకో. ప్లాస్మా షుగర్ టెస్ట్, థైరాయిడ్ ప్రొఫైల్, లిపిడ్ ప్రొఫైల్, సీరం యూరియా అండ్ క్రియేటిన్, లింఫోసైటిస్, లివర్ ఫంక్షనింగ్,
విటమిన్ డి, కాల్షియం, మినరల్ టెస్ట్. ఈ టెస్ట్ రిపోర్ట్లు వస్తాయండి. ఆ చిన్నోడండి, వాళ్ళ నాన్నకి పాపం బెంగ పట్టేసింది, మా డాడీ నా కొడుకుని నాకు ఇవ్వడగాలి ఇంకా అని. నాయన, నీ దగ్గరున్నా నా దగ్గరున్నా దేవుడి దగ్గర ఉన్నాడనే సంగతి మర్చిపోక కొడుక. వాడి గురించి ఏం బెంగపడొద్దు. వాడిని దేశము యొక్క ఉన్నత శిఖరాల మీద కూర్చోబెడతాను. మళ్ళా తెప్పలు కొడుతున్నారా? మళ్ళా కొడుతున్నారు. మీరందరూ కూడా అలాగే కూర్చోవాలి. రిపోర్ట్ రాగానే ఏం చేస్తాడో వాడే చెప్తాడండి, నేను చెప్పను. చెప్పరా? రిపోర్ట్ రాగానే ఏం చేస్తాం? మైక్ ఇవ్వండి ఆయన. రిపోర్ట్ వచ్చిన వెంటనే రిపోర్ట్ అంతటిని కూడా తీసుకొని జనరల్ ఫిజిషియన్, అదేవిధంగా డాక్టర్ గారు ఉంటారు, తాతయ్య గారికి స్పెషల్గా ట్రీట్ చేస్తారు డాక్టర్ సంతోష్ కుమార్ గారు. వారి దగ్గరకు తీసుకొని వెళ్ళి రిపోర్ట్ అంతా కూడా సబ్మిట్ చేస్తే ఆయన మందులన్నింటినీ కూడా ప్రీవియస్ 3 months అంతా కూడా చెక్ చేసి రిపోర్ట్ని బట్టి మెడిసిన్ని చేంజ్ చేస్తూ ఉంటారు. అందరికీనండి, మా ఫ్యామిలీలో అందరికీ వీడే డాక్టర్ అండి. అందరికీ కూర్చోరైనా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమండి, వాళ్ళు లేకపోతే మిగిలిన ఈ 7 పిల్లలు ఉన్నారు చూసారా, మిగిలిన ఎవరికి పారాసిటమాల్ కూడా తెలియదండి. వాళ్ళు ఏమవుతారని ఒక మంది ఇచ్చారనుకోండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానిలో ప్రవీణులండి. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఆరోగ్యకరమైన భోజనాన్ని ప్రతిపూట అందించేది ఒకరైతే, ఆరోగ్యానికి ఏ సమయానికి ఏ మందు ఇవ్వాలో ఆ మెడిసిన్స్ ఇచ్చేవారు మరొకరైతే, ఏమండి మరి అన్ని రకాలుగా మానసికంగా నేను ఎందులోనూ కూడా స్ట్రెస్ అయిపోకుండా, నా మనస్సుకు ఒత్తిడి లేకుండా ఆనందంగా నవ్వుకుంటూ నా ముందు ప్రవర్తించే బట్టలు ఉతికేవాళ్ళు మరొకరైతే, ఇలాగ ఒక్కొక్కరు అండి వాళ్ళ విధి. వారానికి ఒక్కరోజు వాళ్ళ భర్తల్ని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ ఫ్యామిలీని విడిచిపెట్టి వస్తారండి నా దగ్గర. మార్నింగ్ 10-11 గంటలకు వస్తారండి, సాయంకాలం 5 గంటలకు వెళ్ళిపోతారండి. ఇంకా రాత్రికి నేను నిద్రపోతాను కనుక. దేవుని పిల్లలారా, మన తండ్రి మనల్ని, ఆయన తన కొడుకులిద్దరూ 1,000,000 మంది దేవదూతల చేత మిమ్మల్ని కాపాడుతున్నాడండి. నాకు తమ్మండుగురేనండి. రక్తం వల్ల పుట్టిన వాళ్ళు 2 అయితే, వాక్యం వల్ల పుట్టిన వాళ్ళు 7 అయితే, తమ్మండుగురైతే దేవునికి 1,000,000 మంది పిల్లల్ని, 1,000,000 మంది దేవదూతల పర్యవేక్షణలో మనల్ని పెంచుతున్నాడండి. వాట్ ఏ వండర్ఫుల్ ఫాదర్ అండి ఆయన మనకి. ఎంత గొప్ప తండ్రి అండి మనకి నిజంగా దొరికాడు. ప్రకృతిని బాగు చేస్తుంటే, మనిషి ప్రకృతిని నాశనం చేసేస్తుంటే, అమాయకులైన తన ప్రజలు చచ్చిపోతుంటే కళ్ళంట నీళ్లు పెట్టుకుంటున్నాడండి మన కన్న తండ్రి మన కోసం. మీరు జాగ్రత్త పడాలి, మీ ఆరోగ్యం కోసం జాగ్రత్త పడాలి. పౌలు గారి మాట జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఈ శరీరం మందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి అవసరం. నేను చచ్చిపోవాలి, నేను వెళ్ళిపోవాలి, క్రీస్తుతో కూడా వెళ్ళిపోవాలి అని నేను అనుకుంటున్నాను. కానీ మిమ్మును బట్టి నేను ఈ శరీరం మందు నిలిచి ఉండాలి అంటున్నాడండి. నిజంగా ఎంత గొప్ప కొడుకండి నిజంగా యేసు దేవునికి. ఇక పరిశుద్ధాత్మ దేవుడండి. పెంతెకొస్తు పండుగ దినమున 2000 సంవత్సరాల క్రితం భూమండలం మీదకి వచ్చి విశ్వకోటి మానవాళిని కాపాడటానికి ఆయన పర్యవేక్షణ. సృష్టి పుట్టక ముందు జలముల పైన అల్లాడిన ఆ చిన్న కొడుకు మన కోసం, ప్రకృతిని కలిగించటానికి, మన కోసం ఈ ప్రకృతిని కలిగించటానికి జలములలో ఉంచబడిన పదార్థాన్ని ఎప్పుడూ కాపాడుతూ జలముల పైన అల్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని చిన్న కొడుకు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి మనకు మంచేదో చెడ్డేదో కీడేదో తెలియచేస్తూ, మనకు ప్రేరణిస్తూ, మంచి మార్గాన్ని నడిపించడానికి ప్రయాసపడుతుంటే, ఆయన కన్న 2 కొడుకులు మన పని మీదే ఉండగా, ఆయన పరలోకపు తండ్రి కూడా మన పని మీదే ఉండగా, ఆయన సర్వ సైన్యాలు 1,000,000 సేవకులు రక్షణ పొందుతున్న మీకు పరిచర్య చేయుటకై పంపబడిన సేవకులుగా పిలువబడుతున్నారే. మహాబల పరాక్రమ గల దేవుడు
దేవదూతలంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళని ఇంతమంది కష్టపడి పని చేస్తే మిగిలిన వాళ్ళు ఎవరో తెలుసండి? భూమి మీద మీరు గర్వపడే మాట చెప్తాను, నా పిల్లలు మాత్రమే. మీరేనండి. మిగతా వాళ్ళందరూ పోయారండి, వాళ్ళు రారు. మీరు పిలిచినా రారు వాళ్ళు. వచ్చే వాళ్ళను ఆపలేరు, రాని వారిని పిలవలేరు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 13వ వచనము. సంతోష హృదయము, మీ గుండె సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును. నా ముఖం బాగుందా? బాగుంది కదండి. నేనేం గొప్ప చెప్పుకోవట్లేదు, బాగుంది, నాకు తెలుసు. సంతోష హృదయం. నా తండ్రి ఉన్నాడండి. చాలామంది అప్పుడప్పుడు నా పిల్లలతో చెప్తాను, మా డాడీ ఎవరో తెలుసా? నీ గుండె ఆగిపోద్ది పేరు చెప్తే అంటాను. ఎవరో అని అడుగుతారు, చెప్పనంటాను. ఏ బిర్లా పేరు టాటా పేరు చెప్తాను అనుకుంటారు వాళ్ళు. మా తండ్రి పరలోకపు తండ్రి, ఆకాశ మహాకాశాల మీద సింహాసనాసీనుడు. అంత గొప్ప తండ్రి మన తండ్రి అయితే మీకేంటర్రా భయం? దేనికర్రా మా మనసు పాడు చేసుకుంటున్నారు? ఏంటర్రా మీ విచారాలు? దేనికర్రా మీరు దుఃఖపడుతున్నారు? అంటే మీరు తండ్రిని నమ్మటం లేదా? మీకు విశ్వాసం లేదా? నేను నమ్ముతున్నానరా, మా డాడీని నేను నమ్ముతున్నాను. రియల్గా ఆయన నా ఫాదర్. నన్ను కన్నవాడు వెళ్ళిపోయాడు. నన్ను పంపినవాడు ఎప్పుడూ నాతోనే ఉంటాడు. ఎంతవరకు? ముదిమి వచ్చు వరకు. ఎక్కడేసుకుంటాడట? చంకన పెట్టుకుంటానన్నాడు. తల వెంట్రుకలు నెరయ్యే వరకు చంక పెట్టుకున్నవాడును నేనే కొడుక, నేనే నిన్ను ఎత్తుకుంటానన్నాడు. ఎత్తుకుంటున్నాడండి నిజంగా. నేనే నిన్ను చేశాను కదా, మరి నేనే కదా చంకనేసుకోవాలి, నేనే కదా కన్నాను, మరి నేనే కదా ఎత్తుకోవాలి. ఏమండి, తండ్రి ఇన్ని మాటలు అంటుంటే మీకు ఇంకా నమ్మకం రాలేదా? ఏడుస్తున్న పిల్లల్ని కూడా ఈడ్చుకుపోతుంటారండి కొంతమంది తల్లులు నడిపించుకొని. ఏడుస్తున్న పిల్లల్ని కూడా ఈడ్చుకుంటూ పోతారు. నడవరాని ఒకటి వేస్తారు మరలా. మన తండ్రి అలాంటి కదండి, ఎత్తుకుంటాడు వెంటనే. ఏడవక నాయన, నేను ఎత్తుకుంటాను. ఎంత ప్రేమ! చూద్దాం పాట. వినరే నరులారా, వింతైన దేవుని ప్రేమ. చివరి రోజు కదా, విందా? సైలెంట్గా ఉన్నారంటే వింటారు. వింతైన దేవుని ప్రేమ, కనరే కనులారా కొంతైన తండ్రి శ్రమ. విస్తారమైన ఈవులను నీకిస్తే, విలువైన జీవితాన్ని అనుగ్రహిస్తే. విస్తారమైన ఈవులను నీకిస్తే, విలువైన జీవితాన్ని అనుగ్రహిస్తే. విరివిగా ఫలింపక, వివేకముతో నడువక, వాక్యంతో వెలుగక, అనుకువతో మెలగనిచో. అంధకారమే మరణాంతరం, ఆరని అగ్నిలో నిరంతరం. అంధకారమే
మరణాంతరం ఆరని అగ్నిలో నిరంతరం. వినరే నరులారా వింతైన దేవుని ప్రేమ, కనరే కనులారా కొంతైన తండ్రి శ్రమ. అడగక మునుపే అన్నీ ఇచ్చిన దాతను చూడు, శూన్యములో సమస్తమును చేసిన సర్వోన్నతుని వేడు. నువ్వే కావాలని అనుకున్నాడు, తనకై బ్రతకాలని ఆశించాడు. బాల్యం నుండి బాధిస్తూనే ఉన్నా భరిస్తూనే లాగిస్తున్నాడు. అందరినీ తన యొద్దకు ఆకర్షించే ఆలోచనతోనే వివరిస్తున్నాడు. కన్నవాడి కటాక్షమునకై విన్నదానిపై విశ్వాసము చనిచో, అవిధేయులపై జల ప్రళయం కామాంధులలే కాల్చేసినవైన. వినరే నరులారా వింతైన దేవుని ప్రేమ, కనరే కనులారా కొంతైన తండ్రి శ్రమ. మా తండ్రి పరలోకమందున్నాడు. వాట్ ఏ వండర్ఫుల్. నా తండ్రి అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాడు పిడి సుందర్రావు. ఈస్ మై ఫాదర్, ఐ లవ్ మై ఫాదర్. నాకు కావలసింది నువ్వు ఆయనకు కావాలి. ఒక తండ్రిగా ఆయన మనస్సంతా నీ మీదే ఉంది, నిన్ను కోరుకుంటున్నాడు ఆయన. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఎంత ప్రేమ కొలవండి, ఆయన ప్రేమ ఉంటుంది, ఎంతుంది. ఆజ్ఞానుసారంగా జీవిస్తేనే అక్షయ కిరీటం. అందుకై ప్రవక్తలను జ్ఞానులను పంపి ప్రకటింపజేయడం. తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న వానినే కనికరించి నీకై పంపిస్తే, తానే మార్గం సత్యం జీవమని జనుల మధ్య నిరూపించి చూపిస్తే, బలి అయిన ముక్తి ప్రదాత మహాత్యాగమును విస్మరిస్తున్నావు. కలుషములను కడుగుకుని కరుణించు కర్తను కాంచరిచో, శాపమై వేళ్లతో పెళ్ళగింపబడతావు. రాతి మీద రాయిలేని దేవాలయమవుతావు. వినరే నరులారా వింతైన దేవుని ప్రేమ, కనరే కనులారా కొంతైన తండ్రి శ్రమ. దయచేసి అందరూ కూర్చోండి. సామెతలు 15:13 ఏం చదువుకున్నామండి? సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోవును. వైద్యం అండి. మీకు ఏ రోగాలు రావండి, ఇవి కానీ పాటించారనుకోండి రోగం మీ దరికి చేరదు. మొదటి నుంచి మనకెవరు చెప్పకపోవటం వల్ల, నాకు తెలియకపోవటం వల్ల, ఆ చిన్ననాటి నుండి భయంకరమైనటువంటి పాయిజనస్ ఫుడ్ తినటం వల్ల, తల్లిదండ్రుల వలన ఈ రోగాలు ఎన్నో మనకి సంక్రమిస్తున్నాయి. జాగ్రత్త పడాలి.
మన ఆత్మను కూడా నిత్యాగ్ని దండనకు తీసుకు, ఎందుకంటే దేవుని తిడతాం మనం అక్కడ. ఆత్మ నలిగిపోవునంటే మనోదుఖము వలన. ఎందుకు దుఃఖపడతావు? ఎందుకు దుఃఖపడుతున్నావు? దేనికి దుఃఖపడుతున్నావు? దుఃఖపడకు, నీ తండ్రి ఉన్నాడు. ఆయన ఎవరు అనుకున్నారు? ఈజ్ మిలియనర్ అండ్ ట్రిలియనర్. నీకు ఏది కావాలో సాధిస్తాడు. ఏది అడుగు ఆయన్ని. మీకు నిజంగా దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వారి గురించిన మాట అండి అది. మీరు అడుగుక ముందే మీకు అక్కరగా ఉన్నవేవో నాకు తెలుసు. 20 లక్షలు కావాలనుకున్నాం ఇల్లు కట్టడానికి, చందుకి 4 లక్షలు కలెక్ట్ చేసామండి సంఘంలో పిల్లల ద్వారా. మీరు 8 లక్షలు ఇచ్చారండి, అంటే 12 లక్షలు అయిపోయింది. ఎనఫ్, ఇంకొక 8 lakhs ఇల్లు అయిపోద్ది. 8 lakhs వచ్చేస్తాయి. బాధపడిపోకు, కుంగిపోకు. 8 లక్షలు ఎలాగొస్తాయి? ఎక్కడ అప్పు చేద్దాం? ఎందుకు అప్పు? ఎందుకు వస్తాయి? వెయిట్ అండ్ సీ. ఆకలితో ఆకాశం వైపు చూస్తున్నాడు పాపం. అందులో ఆయన నాన్ వెజిటేరియన్. ఏలి ఎవరండి? నాన్ వెజిటేరియన్. ఏం బీరకాయలు తోటకూర కాడలు తేకూడదా? కాకులు పళ్ళు కాయలు తేకూడదా? పళ్ళు తేయలేదు, ఆకుకూరలు తేయలేదు, ఏమండి కాయగూరలు తేయలేదు. ఏమి తెస్తున్నాయట? ప్రతిరోజు ఉదయం సాయంత్రం, మళ్ళీ ఉదయం సాయంత్రం 2 పూట్లు కూడా గురువుగారికి రొట్టెలు మాంసము అతని యొద్దకు తీసుకొని వస్తున్నాయి. ఏవి? కాకులు. అవే పెద్ద దొంగవే, మన చేతిలో ఉన్న ఎత్తుకెళ్ళిపోతాయి. ఏమండి, ఏలియా మాంసం బాగా తింటాడు. బోధకులు అందుకేనండి మాంసం బాగా తింటున్నారు. నిజమండి. దేవుడు కూడా ఏలియా మనస్సు ఎరిగినవాడు కదండి. కొడుకు ఏం తింటాడో తెలుసు కదా. కొడుకు ఏం తింటాడో తెలుసు. నా మనవడిని జాన్సన్ గారి అబ్బాయిని అడుగుతాను, ఒరే నాన్న ఏం కావాలరా నేను చెప్పరా అని అడుగుతానండి నేను. వాడు వెజిటేరియన్ అయితే ముఖం మాడుస్తాడు. వాళ్ళ నాన్న దగ్గర బాగా నాన్ వెజ్ తినడం మొదలెట్టాడు. వాడి గురించి డే బై డే నాన్ వెజ్, ఎక్కువ ఫిష్ వండుతానండి వాళ్ళకి, ఆరోగ్యానికి మంచిదని. దేవుడు కూడా ఏలియాకి ఏం అనుకున్నాడు? ఆయనకి తెలుసండి, నా కొడుకు మాంసం ఎక్కువ పెట్టాలి. పుట్టు మాంసం తినేస్తే జబ్బైపోడా? అలాగని ఉట్టు రొట్టెలు తినేస్తే తినగలడా? ఒక తల్లి ఆలోచించినట్టు ఆలోచిస్తాడండి దేవుడు. నిజంగా ఆయన మనసు ఒకసారి మీరు ఆలోచించండి. ఏలే పర్లేదులే, 2 రొట్టె ముక్కలు పడే వాడే తినేసి ఉంటాడు అనుకోలేదండి మహానుభావుడు. మనం మరి హోటల్కి వెళ్ళామంటే పరోటా విత్ చికెన్, ఏమండి చపాతీ విత్ మటన్ ఎలా చెప్తాం? నాన్ వెజిటేరియన్. మళ్ళా ఉదయం సాయంకాలం. ఎక్కడ అడ్రస్? అడ్రస్ నువ్వెక్కడున్నా, భూమి మీద నువ్వెక్కడున్నా భూమి మీద, ఈస్ట్ గోదావరిలో ఉన్నావా, వెస్ట్ గోదావరిలో ఉన్నావా, గుంటూరులో ఉన్నావా, విజయవాడలో ఉన్నావా, విశాఖపట్నంలో ఉన్నావా, అమెరికాలో ఉన్నావా, నార్త్ అమెరికాలో ఉన్నావా, ఎలాంటి పరిస్థితులలోనైనా భూమి మీద ఏ చోటనైనా నీ ఉన్న చోటకి తేవలసినవి తెచ్చి పెడతాయి. నువ్వు తినవలసినవి నువ్వు తిను. ఏమంటే తండ్రి ప్రేమ అండి, చెప్తున్నాను మీకు. తండ్రి ప్రేమ. నా కొడుక్కి, నా పిల్లలు ఉన్నారు కదండి, మొట్టమొదట డిప్యూటీ డైరెక్టర్ చేశాను వాళ్ళని. వాళ్ళకి ఎందుకోనండి కార్లు ఇవ్వాలనుకున్నానండి. ఆ సెమినార్లో కార్లు ఇచ్చానండి. ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చారు అనుకున్నారండి కార్లు? కాదండి, మొన్న మా కార్లు ఇచ్చేసాం. మా కారు ఉన్నాడు కదా, బిలియనర్ అండి, ట్రిలియనర్.
ఆయన ఇస్తాడు మాకు, మేము మాకున్నవి ఇచ్చేయాలి ముందు. నీకు లేకపోతే కదా ఆయన మనల్ని చూస్తాడు. ఎవరి దగ్గర లేదో వాళ్ళనే చూస్తాడు. ఆకలితో ఉన్న ఏలియన్ చూశాడు, నాన్ వెజిటేరియన్, ఆయన ఎక్కువ మటన్ తింటాడు. ఈరోజు నా పిల్లలందరూ కారులో తిరుగుతున్నారండి. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏమండి, వాళ్ళు డిప్యూటీ డైరెక్టర్లు అయినందుకు, వాళ్ళు అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్లు అయినందుకు, దేవుని సేవ కోసం కారులు ఎక్కారు. మీకు అర్థమైందా? కారు కొనుక్కోవాలని ఎంత బాధపడినా కారు కొనుక్కొని, ఈ మధ్యని టోకున్లనే ఒకటి జరిగాయండి, టోకున్ వ్యాపారాలు. చాలామందిని కాయిన్లో ముంచేశారు. బిట్ కాయిన్, 1 కాయిన్. ఆ మాయాజాలంలో పడకండి పిల్లలారా. స్టేజ్ మీద ఉన్న చాలామంది పడిపోయారు. మీరు జాగ్రత్తగా ఉండండి. దేవుడిస్తాడరా మీకు, ఎవరో ఇవ్వటం ఏంటి? నాకు మొన్న ఆయన వచ్చాడా ఎవరైనా, దేవుని సేవకులందరికీ 5,000 రూపాయలు ప్రభుత్వం ఇచ్చిన ఫండ్. ఆ మాట మీద నమ్మకం లేదు. నేనే ఇస్తున్నాను సంవత్సరం బట్టి. ప్రభుత్వం ఇవ్వడం ఏంటండి? నేనే ఇస్తున్నాను. నాకు దేవుడిచ్చినవి నా పిల్లలకి. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా డోంట్ కేర్, నా పిల్లలకు నేను ఇస్తాను. నా తండ్రి ప్రపంచంలో అందరికంటే గొప్పవాడు. అడిగితే ఇస్తాడండి, నేను అడిగితే ఇస్తాడు. నిజంగా చెప్తున్నానండి. ఎవరి ప్రాణమైనా పోయే ముందు చెప్పండి ఒకసారి. కానీ ఆ పోయే వ్యక్తి దేవుని కొరకు ఏం చేశాడో నాకు తెలియాలి. నేను ఎవరినైనా అడుగుతాను ప్రార్థన చేయమంటే, నువ్వేం చేసావు దేవుని కోసం అంటే, నేనేం చేయలేదండి, ఇప్పటి నుంచి గొప్పగా పనిచేస్తానంటాడు. ఉత్తునే ఏరు దాటితే తెప్ప తగలెట్టే రకం. ఏరు దాటిన తర్వాత తెప్ప తగలెడతారు. అలాంటి వాళ్ళ గురించి ప్రార్థన చేయను. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎవరు నాకు ప్రార్థనలో నన్ను అడగండి. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు దేవుని వరకు ఎంతో కష్టపడిన వాళ్ళై నా దగ్గరికి రండి. అప్పుడు మీకు ఏం కావాలో అడగండి, ఇస్తాను. నా తండ్రిని బట్టి ఇస్తాను మీకు. నా ముందు ఒక ఆమె ఎప్పుడు కూడా అలాగా విచారంతో ఉండేదండి, కూర్చుండేది. ఏమ్మా విచారంతో ఉన్నావు అని చెప్పదండి. కొంతమందికి సెల్ఫ్ ప్రెస్టేజ్ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత 4 లక్షలు అప్పండి. రేపు మీ ఆయన తీసుకొని వచ్చి తీసుకో అన్న. నిజంగా అండి, ఆ 4 లక్షలు పట్టుకొని ఆయన చేతిలో పెడుతుంటే కంగారైపోతున్నాడండి. నీకెంత అప్పు ఉందన్నాను. 2 లక్షలు అన్న. తీసుకో. నీకెంత అప్పు ఉంది తిమోతి అన్నాను. నాకు 3 లక్షలు అన్నాడు. తమ్ముడు పంపించాను నన్ను, తీసుకో అన్నాను. లక్షలు నా పిల్లలకి ఇస్తానండి నేను. అలాగే నా దగ్గర ఏదో ముద్రణ యంత్రం ఉందనుకోకండి. మై ఫాదర్ ఈజ్ ఏ ట్రిలియనర్. నాకు ఇస్తాడండి ఆయన, నాకు ఇస్తాడు. ఎలా ఇస్తాడు? కాకుల చేత మాంసాన్ని పరోటాలని పంపించిన దేవుడు. ఏమండి, ఎంతో మంది నా దగ్గరికి వస్తుంటారు, గద్దల్లాటోళ్ళు, కాకుల్లాటోళ్ళు. నా చేతిలో పెడతారు, దేవుని కోసం వాడండి. ఎందుకు నేను దేవుని కొరకు ఖర్చు పెడుతున్నానని వాళ్ళకి తెలుసు. వెంటనేనండి, ఆ రాత్రి యాక్సిడెంట్ అయింది, రోడ్డు మీద బ్లడ్ వచ్చేస్తుంది, ఆటో నడుపుతూ చచ్చిపోయాడు అనుకున్నాం. ఆ రాత్రి 11 గంటలకు ఫోన్ చేశాడండి నాకు ఉపేంద్ర. ఫొటోస్ అన్నీ పెట్టాడు. పెట్టిన మరుక్షణం 50,000 రూపాయలు వెంటనే ఫోన్పే చేసేసానండి. అర్జెంటుగా అతనికి మందులు వాడండి అని. నౌ హీఈస్ ఆల్ రైట్.
డబ్బు కాదు, తండ్రిని అడిగానండి. తండ్రిని అడిగాను, దేవుని పిల్లలారా, మీ తండ్రి చాలా గొప్పోడు, మీరు ఆయన్ని చిన్నగా చూడకండి, ఆయన తక్కువగా అంచనా వేయకండి. ఏం అడగండి, మీ ఇష్టం, ఏం అడగండి. తాజ్మహల్ని అడగండి. దేవుని సేవలో మీరు బ్రతుకుతూ ఆ సేవ కొరకు మీకేం కావాలో మీరు అడగండి. చందుకు ఇల్లు ఇచ్చేశాడు. వచ్చే సంవత్సరానికి ఆ ఇల్లు మీరు చూస్తారు స్క్రీన్ మీద. ఈలోగా వాట్సాప్లో పెట్టేస్తాను నేను. సెమినార్ అయిపోయిన వెంటనే ఈ రేపటి నుంచే వర్క్ స్టార్ట్ చేసేస్తాను అక్కడ. ఎందుకంటే ఆల్రెడీ 12 లక్షలు నా చేతిలో ఉన్నాయి. స్టార్ట్ ది వర్క్. పని ప్రారంభించు, అవే వస్తాయి. కనుక సంతోషించు హృదయం ముఖము తేటనిచ్చును, మనోదుఖము వలన ఆత్మ నలిగిపోవును. ఎందుకు నీ ఆత్మ ఎందుకు నలిగిపోవడం? నువ్వు సర్వ సృష్టికర్త దేవునికి స్వయాన కూతురువి, కొడుకువి. ఇంత గొప్ప మాటలు ఎవరు చెప్పరండి. నమ్మకం కుదరచరు దేవుడి మీద. ఏదో అవసరాలకు దేవుణ్ణి అడుగుతారే తప్ప, అవసరాలకు ఆపద్బాంధవుడు అనుకుంటున్నారు దేవుణ్ణి. కాదండి, అతని ఇష్టాన్ని, అతని ఇచ్చిన అవయవాలను అతని ఇష్టానికి మీరు వాడగలిగితే మీ నాలుక నుంచి వచ్చిన ప్రతి మాట ఆయన వింటాడు, మీకు ఇస్తాడు. సామెతలు 12:25. సామెతలు 12:25. ఒకని హృదయములోని విచారము దాన్ని కృంగ చేయును. నీ హృదయాన్ని కృంగ చేసేస్తుంది. విచారం ఉందా నీకు? స్ట్రెస్ ఉందా? దేనికైనా బాధపడుతున్నావా? అప్పుల బాధ ఏమైనా ఉందా? వేదన పడుతున్నావా? దేవుణ్ణి అడుగు, దేవుణ్ణి అడుగు. అనవసరంగా అప్పులు చేయకూడదు. అనవసరమైన డంబాల కోసం అప్పులు చేయకూడదు. అనవసరమైన దుష్ట కోరికల కొరకు అప్పులు చేయకూడదు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చటానికి అప్పు చేయి. అది ఎంత పెద్ద పైన నీకు తప్పక తీర్చి పెడతాడు. ఆయన ఇస్తాడు. ఏమంటున్నాడు? ఒకని హృదయములోని విచారము దాన్ని కృంగజేయును, దయగల మాట దాన్ని సంతోషపెట్టును. దయగల మాట దాన్ని సంతోషపెడుతుంది. ఎప్పుడు ఆనందంతో ఉండండి. మనం చెప్పాడు కదా, ఆ స్టూడెంట్ ఇంగ్లీష్లో మాట్లాడాడు నిన్న. కేరీ, ఆనందించుడి. ప్రభువునందు మరలా చెప్తున్నాను, ఆనందించండి. ఏటా ఆనందించండి? అప్పులతో చచ్చిపోతుంటే అనుకుంటున్నారా? అంటే దేవుడి మీద ఇంక నమ్మకం లేదు. నువ్వు చేసిన అప్పులన్నీ తప్పుడు అప్పులు. నీ లగ్జరీ లైఫ్ గురించి, నీ షోకుల గురించి, నీ డంబాల గురించి నువ్వు అప్పులు చేసావు కనుక మునిగిపోతావు. యోబు 5వ అధ్యాయం 2వ వచనం. యోబు 5వ అధ్యాయం 2వ వచనం. దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన, నీకు దౌర్భాగ్యం వచ్చిందనుకో, ఏడ్డం మొదలెట్టావు అనుకో, దౌర్భాగ్యము గురించి ఏడ్చుట వలన మూఢులు నశించిపోతారు. ఏడిచావా? నువ్వే దౌర్భాగ్యం తెచ్చుకున్నావు. నువ్వు సొంతంగా తెచ్చుకున్నావు నీ దౌర్భాగ్యాన్ని. అందుకే నువ్వేమవుతావు? నశించిపోతావు. బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. చూసారా? శరీరానికి సంబంధించిన రోగాలు ఎలా వస్తున్నాయో చూసారా? ఏదో బ్యాక్టీరియా పుట్టింది, లేదేదో వైరస్ పుట్టింది అనుకుంటున్నారా? ఇవన్నీ ఇప్పుడు పుట్టాయి. కానీ నువ్వు మొదటి నుంచి వీటిని పాటిస్తే అసలు ఏవి పుట్టవు, ఏవి నీ చెత్తకు రావు. ఎందుకంటే నువ్వు దౌర్భాగ్యుడు కాదు, నేను దౌర్భాగ్యుడిని కాదు.
దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు, బుద్ధి లేనివారు అసూయ వలన చచ్చెదరు. అసూయ వలన చచ్చిపోతారా? అసూయ పడి చచ్చిపోతారు, నిజంగా చచ్చిపోతారండి. అసూయ పడకండి. ఉన్నవాళ్ళని చూసి వాడి దగ్గర ఇటు అంత ఉందా, నా దగ్గర ఇటు ఏం లేదు, అసూయ పడుతున్నావా, చచ్చిపోతావు. సామెతలు 17:22 సామెతలు గ్రంథం 17 అధ్యాయం 22. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము. ఎప్పుడు ఆనందంగా, జాన్సన్ ఉంటాడు కదండి, ఎప్పుడు ఆనందంగా ఉంటాడండి. వాడు పాడవలసిన పాటలన్నీ పాడేసేటండి. మనకి ఇంకొక 50 సంవత్సరాల వరకు కావలసిన మెటీరియల్ ఉందండి ఆ పాటలన్నిటిలోనూ. మీకు తెలుసా? నాకున్న నాలెడ్జ్ని బట్టి చెప్తున్నాను. వాడు కట్టిన పాటలు ఇప్పటి వరకు ఎన్ని పాటలు కట్టాడండి? 180 పాటలు. ఇంకొక 50 ఏళ్ల వరకు నా పిల్లల ప్రసంగాలకు సరిపోతాయి. అందుకే దేవుడు అన్నాడు, నీ పని అయిపోయింది, వచ్చే అన్నాడు. నువ్వు కట్టేసినవన్నీ ఆ 150 పాటలైనా నెమ్మదిగా కడినా బాగుండు. కొంత ఆ 150 అయినంత వరకు ఉంచునాయన్ని. ముందే కట్టేస్తున్నాడు స్టూడియోలోకి వెళ్ళి. వచ్చేస్తుంది విన్నారు కదా? చెట్టుకి కాయలు రాలనే ఒక బాబు వెళ్ళిపోతావురా నువ్వు, నీ పని అయిపోతే వెళ్ళిపోతావు. నాకు భార్య గురించి బాధ లేదు, పిల్లల గురించి బాధ లేదు. నిజంగా అండి, వాడు నాకు వదిలేసి వెళ్ళిపోతాడు. మా బావన్నాడు, నాకేంటి అనుకుని వెళ్ళిపోతాడు. టైం అయింది, ఇంకొద్దునైనా నువ్వు చాలిక, నీ పాటలు చాలు. వాడి దగ్గరికి ఎంతోమంది పిల్లలు తీసుకొస్తారండి, మా పిల్లల్ని గాయకురాండ్రుగా చేయమని. ఏమో ఈ మధ్యలో ఏమైనా అయిపోతే, అందుకే దేవుడు వాడిని తీసుకెళ్ళిపోయాడు. వచ్చి నేను 17 అధ్యాయం సామెతల గ్రంథం 22. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన ఎముకలను కలిగిన మనస్సు నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. నువ్వు మానసికంగా, మనసు అంటే మానసికంగా మెదర విధంగా నువ్వు మాటికి బాధపడిపోతున్నావు అనుకోండి, ఏమైపోతావు? టీబీ పేషెంట్ అయిపోతావు, ఎముకలు ఎండిపోతాయట. మీరు ఎక్కువ ఏమైనా విచారిస్తున్నారా? చెప్పండి. ఇప్పుడు మీకు మందులు చెప్తున్నాను, అన్ని రాసుకుంటున్నారా? ఈ మందులు నేను ప్రిస్క్రైబ్ చేస్తున్నాను, అన్నీని దేవుడిచ్చిన గ్రంథంలో నుంచి ప్రిస్క్రైబ్ చేస్తున్నాను. ఈ మందులు మీరు వాడండి. ఇవి కొనవసరం లేదు. మీ బైబిల్ ఇప్పితే మీ ఇంట్లో అన్ని మందులే. కానీ మీరు ఇప్పటిగా 24 గంటలు సెల్లో, లేకపోతే టీవీ, లేకపోతే క్రికెట్, లేకపోతే మార్కెట్, లేకపోతే పబ్బు, లేదంటే క్లబ్బు, లేదంటే బారు. ఏమంటే ఏంటంటే నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. నువ్వు మాటికి నలిగిపోతున్నావా మనస్సులోను? అయింది. కొంతమందిని చూస్తుంటే ఎప్పుడు విచారంగానే ముఖం మాడుచుకొని ఉంటారండి. మీరు ముఖం మాడుచుకొని ఉంటే మీరు చచ్చిపోతారు. చెప్తున్నాను ఈవేళ మీకు. ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఉండలేరా? ఏమండి? సంతోషంగా ఉండలేండి. ఏమంటే శవం దగ్గర ఏడ్చి నవ్వుతారండి వాళ్ళే. ఎప్పుడైనా చూసారా? ఏమండి? అయ్యో ఏడుతారండి, అయ్యో. మీరు నవ్వండి. మీరు నవ్వారనుకోండి, గుండె టాప్లో ఉంటుంది, మైండ్ టాప్లో ఉంటుంది. ప్రసంగి 7:9
ఆత్రపడి కోపపడవద్దు. ఆతురతతో అనవసరంగా కోపపడకండి. ఏమండి, భార్య మీద భర్త కోపపడకూడదు, భర్త భార్య మీద కోపపడకూడదు. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపకండి. ఇవన్నీ ఏంటనుకున్నారు? మెడిసిన్స్. రోగాలే రాకుండా మెడిసిన్స్ కావాలా? రోగాలు వచ్చిన తర్వాత మెడిసిన్స్ కావాలా మీకు? రోగాలే రాకుండా మెడిసిన్ కావాలంటే బైబిల్ చదవండి. పర్వాలేదు, రోగాలు వచ్చినా పర్వాలేదు అనుకుంటారా? డాక్టర్ల దగ్గరికి వెళ్ళి జాయిన్ అయిపోండి, మందులు తినండి. రోగాలు రాని మందులు దేవుడు రాస్తే ఈ వైద్య శాస్త్రానికి ముందండి, ఈ వైద్య శాస్త్రానికి ముందు మనుషులు దాన్ని పట్టించుకోలేదండి. ఆత్రపడి కోపపడవద్దు. బుద్ధిహీనులు అంతరింద్రియములయందు కోపము సుఖనివాసము చేయును. అంతరింద్రియములయందు కోపము నివాసము చేయును. బాగా కళ్ళు గురికేస్తుంటాడు, కళ్ళు ఎర్రబడిపోతుంటాయి, బుర్ర వేడెక్కిపోతుంటది, రక్తం జరజరా పరిగెడుతుంటది, లాడినా అంటాడు. అప్పుడు ఏమవుతుందో తెలుసా మీకు? రక్తపోటు. దాన్ని ఏమంటారు? అటాక్కు ముందు వచ్చేది పోటు, రక్తపోటు. కోప్పడకండి, చక్కగా పరిగెడుతుంది రక్తం బాడీలో, అలా పరిగెత్తనివ్వండి. మీరు కానీ హీట్ ఎక్కారా, బ్లడ్ హీట్ ఎక్కిపోద్ది. బ్లడ్ హీట్ అయిందనుకోండి, హీట్ ఎక్కితే ఏమవుతుంది? గట్టి పడుతుంది, చిక్కబడిపోతుంటుంది రక్తం. మీరే మీ రక్తాన్ని చిక్కబడి చేస్తున్నారు, మీరు వేడి చేస్తున్నారు. మీరు కోపపడటం వల్ల మీ రక్తం వేడెక్కిపోతుంది. వేడెక్కిపోయింది గడ్డగట్టుకుపోద్ది. గడ్డగట్టుకుపోయిందా, అది మెదడులో అయితే బ్రెయిన్ అటాక్ అవుతుంది, హార్ట్లో అయితే హార్ట్ అటాక్ అవుతుంది. కోపం మానేయడమే కదా మందు. దీనికి మెడిసిన్ ఏంటండి? ఆతురతపడి కోపపడకండి. ఏదో గట్టిగా మాట్లాడుతున్నాడు. టేక్ ఇట్ ఈజీ, కూల్. అంటే మందులు మీ దగ్గరే ఉన్నాయి. మీ బాడీలో దేవుడు పెట్టేశాడు మందులు. మీ బాడీలో మందులు పెట్టాడు దేవుడు, అవి వాడండి. డాక్టర్లతో పని లేదు, హాస్పిటల్తో పని లేదు, మందులతో పని లేదు. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప వైద్య శాస్త్రం అండి దేవుడిది. హృదయాన్ని కాపాడుకోండి. చివరిగా ఒక మాట చదువుతానండి, ద్వితీయోపదేశ కాండం రోగాలు ఎందుకు వచ్చుచున్నవి. చివరిగా ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 58-60 వచనాలు. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 58-60 వచనాలు. నీవు జాగ్రత్తపడి ఈ గ్రంథములో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడని ఎడల యెహోవా నీకును నీ సంతతి వారికిని ఆశ్చర్యకరమైన తెగుళ్ళును కలుగచేయును. అవి దీర్ఘకాలముండు గొప్ప తెగుళ్ళు, చెడ్డ రోగములునయుండును. అవి నిన్ను వెంటాడును. చూసారా కన్క్లూజన్ ఎలాగుందో? మరొకసారి చదువుకోడుక ముగించుకుందాం. నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథములో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ 5 రోజులు విని అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యెహోవా
అను ఆ మహిమగల నామమునకు భయపడని ఎడల యెహోవా నీకును నీ సంతతి వారికిని ఆశ్చర్యకరమైన తెగుళ్ళును కలుగచేయును. అవి దీర్ఘకాలముండు గొప్ప తెగుళ్ళును చెడ్డ రోగములునయుండును. అవి నిన్ను వెంటాడును. ఇప్పుడు మీరు చెప్పండి అర్రా, మీరు బైబిల్ని మరి జాగ్రత్తగా చదువుతావు, నాకు ఒక మాట ఇస్తే నేను మరి ప్రార్థన చేసిస్తాను. మీరందరూ డాడీ గారు మేము విన్న ఈ బైబిల్ని, ఈ వాక్యాన్ని ప్రతిరోజు చదువుకుంటాం, చెప్పేవాడి చేత చెప్పించుకుంటాం, సేవకులైన డెప్యూటీ డైరెక్టర్లు పిలిపించుకొని చెప్పించుకుంటాం, ఏడీడీలు పిలిపించి చెప్పించుకుంటాం, ప్రిన్సిపాల్స్ని పిలిపించి చెప్పించుకుంటాం, వైస్ ప్రిన్సిపాల్స్ని పిలిపించి చెప్పించుకుంటాం. మా ఏరియాలో ఎవరు దేవుని నిజమైన వాక్యాన్ని చెప్పగలుగుతారో వాళ్ళని పిలిపించుకొని ప్రతిరోజు మేము ఎవరితోనో ఒకరితోని దేవుని వాక్యాన్ని చెప్పించుకుంటూ ప్రతిరోజు ఏదో ఒక సమయంలో బైబిల్ని చదువుకుంటూ మేము అనుసరించి నడుచుకుంటాం అన్న వాళ్ళందరూ చెయ్యొద్దండి. సంతోషం. నా పిల్లలు బట్టి నేను ఆనందిస్తున్నాను, గర్వపడుతున్నాను. వచ్చే సంవత్సరం మనలో ఈ స్క్రీన్ మీద ఉండని వారు ఎవరో కనబడతారు. మళ్ళా మన మధ్య ఉండని వారు మళ్ళీ ఈ స్క్రీన్ మీద కనబడతారు. మీరందరూ ఉండని వారుగా ఉండకూడదు. దేవుని కొరకు బ్రతకటానికి ఉండేవారుగానే భూమి మీద ఉండాలి. అది మీ తండ్రిగా ఆత్మీయంగా కన్న నా పిల్లలు గనక నా పిల్లల మనస్సిరిగి నా తండ్రి మనస్సును విప్పి చెప్పి ఆయన చెప్పిన ఎన్నో ఆరోగ్య సూత్రాలను మీరు పాటించాలని మనవి చేస్తూ ముగిస్తూ ప్రార్థించుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, వైద్య శాస్త్రానికి మించిన సృష్టికర్త ఆరోగ్య శాస్త్రం. ఎన్నో సంగతులు ఉన్నాయి తండ్రి చెప్పవలసినవి. అయినా మీ పిల్లలు ఇంటికి వెళ్ళి సంవత్సరం అంతా నేర్చుకుంటారు వాటన్నిటినీ. మీ పిల్లలు ఎప్పుడు ఆరోగ్యవంతులుగానే ఉండాలని కోరుకుంటున్నాం. ఈ రాత్రి ఎంతమంది ప్రయాణం చేయబోతున్నారో, రేపటి దినము ఎంతమంది ప్రయాణం చేయబోతున్నారో, రేపటి దినము ఎంతమంది ఎగ్జామ్ రాయబోతున్నారో వారందరికీ తోడుగా ఉండండి. వాళ్ళ పిల్లలకు, వాళ్ళకి, వాళ్ళ కుటుంబాలన్నిటినీ చల్లగా కాపాడమని, వాళ్ళ స్వస్థలాలకు, స్వగృహాలకు క్షేమముగా చేర్చమని వేడుకుంటూ ప్రార్థిస్తూ మా ప్రభువు మా రక్షకుడైన క్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.